only believe, only believe. All things are possible. Only believe. Only believe. Only believe. All things are possible. Only believe. Oh, ఇక్కడికి ఆహ్వానిస్తుంటున్నాము నాలుగు వసంతులు. Lord, I believe all things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe all things are possible. Lord, I believe. Jesus. Jesus is here. Jesus is here. All things Jesus is here. Jesus is here. Jesus. All God bless you. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు శుభం తెలియజేస్తున్నాను. దేవుని దీవించును గాక. అందరూ ఇక్కడే ఉన్నారా? చాలా సైలెంట్గా వస్తున్నది. ఓన్లీ బిలీవ్. కొంతమంది అసలు పాడడమే లేదు, అసలు నాకు ఏమి వినపడడం లేదు. డోంట్ లూజ్ ద సిన్సియరిటీ. యథార్థతను ఎన్నడూ విడిచిపెట్టబాకండి. ఎల్లప్పుడూ ఆయన ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. టుడే గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, మా దేవుడవు, రక్షకుడవు, విమోచకుడవు, నీ రక్తము వలన మమ్మల్ని కొన్న దేవుడవు, విమోచించిన వాడవు. నీ సన్నిధిలో మేము మరొకసారి నిలబడి ఉన్నాం ప్రభువా. ఓ తండ్రి, వ్యతిరేకమైన ప్రతి ఆత్మను ఈ స్థలంలోని పారద్రోలండి. నీ వాక్యం నాకు శ్రద్ధ, ఆసక్తి, ఓ దేవ, ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ వాక్యం బయలు వెళ్తుండగా దాన్ని తీసుకునే సరైన నేలగా వారి హృదయం ఉండునుగాక. సరైన భూమిలో అది పడి అది మొలకెత్తుటకు సహాయాన్ని దయచేదేవా. నీ సూర్యుడి యొక్క వెలుగు అది వారిలో ఉదయించి, ఓ దేవ, ఆ యొక్క రూపాంతరపరచు శక్తి వారిలో ఉండి బయటికి వచ్చుటకు, ఓ దేవ, వారు ఒక పరిపూర్ణ మానవుని స్వరూపంగా మేము మారుటకు,
నీ యొక్క వెలుగును మా మీద ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాను. ఓ దేవ, మేల్కొల్పు శక్తి, ఉజ్జీవింపజేయు శక్తి, నీ యొక్క వాతావరణం, నీ స్వరము ఈ సంఘంలోంచి బయట వెళ్ళడం కృప చూపించు. నిలబడిన ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. ఓ దేవ, వాక్యం నీవే స్వయంగా దిగి వచ్చి గ్రంథమును తెరిచి చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మీరే మాట్లాడమని, ఓ ప్రతి ఒక్క ఆత్మను, ప్రతి ఒక్క ఆలోచనని కంట్రోల్లో ఉంచుకొని, ఆధీనంలో ఉంచుకొని, ఓ దేవ ప్రభ, మరొక గొప్ప ఉజ్జీవమైన ఒక వాక్యముగాను, ఆరాధనగాను, ఒక కూటముగాను ఇది ఉండునట్లు నీవే స్వయంగా దిగి వచ్చి నీ వాతావరణాన్ని ఇక్కడ ఉంచుమని, ఓ దేవ, మనందరినీ నీకు సమర్పిస్తూ, నీకు డెడికేట్ చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ వచ్చారా? బయట ఇంకా ఎవరైనా తిరుగుతుంటారు. వర్తమానము జరిగే సమయంలో బయట వెళ్ళి ఆటోలో కూర్చోవడం, అట్లా ఇట్లా తిరగడము. మెయిన్ వాక్య విషయంలో వచ్చినప్పుడు, పాటలప్పుడు మీరు తిరిగిన అదొక వేరే విషయం. అది వర్తమానం వచ్చిన తర్వాత ఎన్నడూ బయటికి వెళ్ళబాకండి. వర్తమానం మొదలవుతున్నదంటే మీ సీట్లలో మీరు కూర్చోనండి. ఆమేన్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మిమ్మల్ని అందరూ నేను దయచేసి దీన్ని కోరుతున్నాను. నేను డోంట్ డిస్హానర్ ద సర్వీస్. ఆరాధనను ఎన్నడూ అగౌరవపరచవద్దు, ఎన్నడూ దాన్ని అగౌరవపరచవద్దు, అమర్యాదగా ఇక్కడ ప్రవర్తించవద్దండి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏ హౌస్, దిస్ ఇస్ నాట్ ఏ రెస్టారెంట్, దిస్ ఇస్ నాట్ ఏ సినిమా హాల్. ఈ సినిమా హాల్ కాదు, రెస్టారెంట్ కాదు, ఇది ఒక ఇల్లు కాదు. ఇది తిరగడానికి, అట్లు ఇటు తిరగడానికి, కొంచెం ఫ్రీగా ఉండడానికి ఇట్స్ నాట్ అలాంటివి కావు ఇవి. రెస్టారెంట్ లేకపోతే స్నాక్స్ తీసుకోవడము, లేకపోతే అది తీసుకోవడము, ఆ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగడము, అలాంటి పనులు ఇక్కడ చేయకూడదు. ఆమేన్. దిస్ ఇస్ అ శాంక్చువరీ. ఇది ఒక పరిశుద్ధ స్థలం అయి ఉన్నది. ఆమేన్. మీరు ఏదైనా చేయాలన్నా, ఏది చేయాలన్నా ముందుగా చేసేసి లోపలికి రండి. ఆమేన్. ఇక్కడ కేవలము వినడము, మీ ఆ వాక్యం మీ హృదయంలో పడడము, దాన్ని అంగీకరించడము, అది మాత్రమే ఉండాలి ఇక్కడ. సో గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను 12:30కి అంతా నేను వదిలేస్తాను. ఆమేన్. ఐ వాంట్ టు, నేను మీ ముందు ఒకదాన్ని నేను పెట్టి, మీ ముందు ఒకదాన్ని నేను ఉంచి, ఎక్కువ సమయం అయితే నేను బోధించాను. ఎక్కువగా మీ ముందు నేను విసరాలని అనుకోవడం లేదు నేను అన్నీ కూడా. అందుకే నేను ఈ వర్తమానాన్ని నేను వచ్చే వారం నేను ముగిస్తాను. నేను ఈ వారం నేను కొన్ని ధర్మశాస్త్రంలో కొన్ని చట్టాలను నేను తీసుకొని మీకు ఒకదాన్ని నేను చూపించి నేను ముగిస్తాను. నేను నా వర్తమానం యొక్క పేరు ద పొజిషన్ ఆఫ్ ద ఫ్రీ ఉమెన్. లేని ఎడల ఇంకో ఈ విధంగా చెప్పొచ్చు మనం, ద బాండ్ మేడ్ అండ్ ద ఫ్రీ ఉమెన్. దాసి మరియు స్వతంత్రురాలు. ఇంకో విధానంలో చెప్పాలంటే స్వతంత్రురాలు యొక్క స్థానము, పొజిషన్. ఈరోజు మనం స్వతంత్రులము, స్వతంత్రత కలిగిన ఒక స్త్రీ మనము. దేవుడు మనల్ని విమోచించాడు, వెల కట్టి ఆయన మనల్ని విమోచించాడు, స్వతంత్రులుగా చేశాడు. మనం ఏ సంస్థ కింద దాసులము కాము. మనము సంస్థను, యజమానునికి మనం బంధించబడిన వారం కాదు, దాసి కాదు, పని మనుషులము కాదు. అక్కడ మనము వాక్యమునకు మనము స్వతంత్రురాలము. వాక్యము అనే కంచె ద్వారా, సంఖ్యల ద్వారా బంధించబడిన వారు. వాక్యానికి ప్రిజనర్ మనము. వాక్యమునకు ఒక ఖైదీ. ఆ యొక్క సంస్థలకు కాదు మనం ఖైదీ. కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? ఖైదీ వలె చూడడం లేదు, స్వతంత్రత కలిగిన ఒక స్త్రీగా మనల్ని చూస్తున్నాడు. ఏ సంస్థల కింద మనం లేము. ఏ సంస్థల యొక్క అధిపతులు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, సంస్థల్లో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు, సంస్థల్లో కూడా అధిపతులు ఉన్నారు, ఏలుబడి చేయువారు ఉన్నారు. కానీ ఏ ఒక్కరి కింద మనం లేము. మనము వారి ఏ ఒక్క మాటలు, వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనల్ని కదిలించలేదు. వారి యొక్క వర్తమానాలు మనకు కదిలించలేవు. ఎందుకు? మనం వారికి దాసులము కాము. మనము ఈరోజు మీరు నాకు దాసులు కాదు, వాక్యమునకు మాత్రమే మనము స్వతంత్రులము, దాసులము. ఆమేన్. మనము యొక్క స్థానమును మనం గుర్తించాలి. పొజిషన్ ఆఫ్ ద ఫ్రీ ఉమెన్. స్వతంత్రురాలి యొక్క స్థానము. ఇక్కడ స్వతంత్రురాలు అంటే సంఘం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి గురించి అది మాట్లాడబడుతున్నది. అది ఆమేన్. ఇండివిజువలీ అండ్ ఆ తర్వాత సంఘముగా, చర్చ్ సంఘముగాను, వ్యక్తిగతంగాను. టుడే కొంచెం నేను కొన్ని విషయాలు నేను ధర్మశాస్త్రంలో నుండి కొన్ని తీసుకొని, కొన్ని చట్టాలను నేను మీకు తీసుకొని, ఆ తర్వాత నేను ఏం చెప్పగలుగుతున్నానో దాన్ని మీ ముందు పెట్టి నేను ముగిచ్చేస్తాను నేను. ఓకే. ఆమేన్. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ 2 Corinthians
చాప్టర్ 11. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2 Corinthians chapter 11 verse 1 ఒకటి నుంచి. అపోస్తులుడైన పౌలు మొదటి సంఘకాలపు దూత వర్తమానికుడు. హీస్ అ గ్రేట్ ప్రాఫిట్. ఈయన కూడా గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. లెట్స్ సీ హిమ్. ఆయన ఏం మాట్లాడుతున్నాడో విందాం మనము. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుడి. 2వ వచనము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. సంఘము ఎడల. చర్చ్ సంఘం అనగా స్త్రీకి స్త్రీ సంఘమునకు సాదృశ్యమై ఉన్నది. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. అక్కడికి నేను ఆపుతున్నాను. ఆమేన్. నా ఇక్కడ మొదటి సంఘకాలపు దూత కన్యకకు సాదృశ్యమైన తన సంఘమును ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు ప్రదానం చేస్తున్నాడు. బెత్రౌతల్ అనగా ఎంగేజ్మెంట్, ప్రధానము, నిశ్చయము చేస్తున్నాడు. అనగా ప్రధానం అనగా ద మ్యారేజ్ అనేది వివాహం అనేది జరగబోతున్నదనుటకు గొప్ప నిశ్చయిత ఉన్నది. బెత్రౌతల్ ఒక ప్రధానం జరుగుతున్నది అంటే వివాహము నిర్ణయించబడినదని అర్థము. కానీ వివాహంలో ఎలాగైతే ఒక ఐక్యత అనేది జరుగుతుందో, యూనియన్ అనేది జరుగుతుందో, దానికి సాదృశ్యముగా ముందుగా ఒక ఒప్పందము ద్వారా ఒక ఒప్పందం అనగా ఒక ప్రామిస్, ఒక వాగ్దానము ద్వారా అది ఒక వారిని అక్కడ సాదృశ్యంగా ఐక్యపరుస్తున్నది. అది అక్కడ నిజ రూపంలో ఐక్యపరుస్తున్నది. వివాహము మరియు ప్రధానము. కానీ వివాహము మొదట జరుగుతుంది, ఆ తర్వాతనే వివాహం జరుగుతుంది. ఆమేన్. కానీ మొదటి సంఘకాలపు దూత ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రదానం చేస్తున్నాడు. ప్రదానం చేసి వెళ్ళిపోయాడు. ఆమేన్. కానీ ఎంతమందికి తెలుసు దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్? ఇది వివాహ కాలము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. అది ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు అందుకే ఇది బెత్రౌతల్ టైం కాదు. ఇది ఎంగేజ్మెంట్ టైం కాదు. ఇది ప్రదానం చేసే సమయం కాదు. ఇది ఎంగేజ్మెంట్కి మరియు వివాహానికి మధ్యలో 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాల ప్రారంభంలో అది ప్రధానము, 7 సంఘకాలాల ముగింపులో ఇది వివాహము. కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ప్రవక్త, ఇక్కడ ఒక ప్రవక్త. అక్కడ ప్రవక్త అంటే పౌలు, ఇక్కడ విలియం బ్రెన్హామ్. కానీ పౌలు అనే శరీరం మళ్ళీ రావడం లేదు ఇక్కడ. కానీ పౌలులో ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మ ఈరోజు మన కాలంలో ఉన్న ప్రవక్త లోపలికి వచ్చినది. అదే ద స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ, అదే ప్రవచనాత్మకమైన ఆత్మ, పరిశుద్ధాత్మ. అక్కడ ఏ ఆత్మ అయితే పనిచేస్తున్నదో అదే ఆత్మ మరొక శరీరంలో ఈ కాలంలో దిగి వచ్చి వివాహం జరుగుతున్నది. ఎవరికి? శిరస్సుకు శరీరమునకు మధ్య ఐక్యతయే వివాహము. మనము క్రీస్తు ఒకటవుటయే వివాహము. అందుకే ఇప్పుడు ఇంకా మనము ఐక్యతలోనికి రాలే, కానీ ఐక్యత జరుగుతూ ఉంది. వివాహం అనేది జరుగుతూ ఉన్నది. కానీ ఒకనొక దినమును ఐక్యత అవుతాం. మనము కంప్లీట్గా మనము ఒకటవుతాం. మనము అప్పుడు ఎలాగుంటామంటే మనల్ని చూసినప్పుడు క్రీస్తుగా మనం ఉంటాం. మనం ఇప్పుడు వీరు ఇద్దరు కాదు, వీరు వేరు కాదు, వీరు ఏక శరీరమై ఉన్నారు.
అలాంటి స్థితికి సంఘం రాబోతున్నది. అప్పుడు ఎలాగుంటుందంటే మనల్ని చూసినప్పుడు వీరు భూమి మీద ఉన్న మెస్సయ్యాలు, భూమి మీద ఉన్న క్రీస్తులు, వీళ్ళు నిజమైన క్రీస్తులు. క్రీస్తులు అంటే బహుభూషణం కాదు, క్రీస్తు ఇప్పుడు సంఘంలోకి కుమ్మరించబడుట. అందుకే ఇట్స్ అ మ్యారేజ్ టైం, ఇది వివాహ సమయం అయి ఉన్నది. ఇట్స్ అ మిస్టరీ, ఇది కూడా రహస్యంగానే జరుగుతున్నది. ఏమా ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నది? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? నేను ప్రదానం చేసి తిని. ఎవరు చేశారు ఇక్కడ? పౌలు. రెవల్యూషన్ చాప్టర్ 19 verse 7. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య. ఈమె ఇంకా కన్యక కాదు, ఇప్పుడు భార్య. ఎస్ బ్రైడ్, ఆమె వైఫ్. ఆమె ఈ కన్యక కాదు, ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఏమవుతున్నది? ఈమె భార్య. భార్య ఎప్పుడు అవుతుంది? వివాహంలో సమయంలోనే కదా. ఆమేన్. ఇప్పుడు ఏమవుతున్నది? వివాహం అయిన తరువాత ఆయన భార్య అనున్నది. ఏమా ఇప్పుడు ఐక్యత జరుగుతున్నది. ఇప్పుడు ఈమె ఎవరు అంటున్నాడు ఆయన? ఇప్పుడు ఈమె సంఘము కాదు, ఇట్స్ అ బ్రైడ్. ఇప్పుడు పెళ్లి కుమార్తె అనగా భార్య అవుతున్నది. ఆమేన్. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఇప్పుడు ఈ లేఖనం జరుగుతున్న కాలంలో మనం ఉన్నాము. రెవల్యూషన్ 19 verse 7. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. యు మే హావ్ యూర్ సీట్స్. దయచేసి కూర్చోండి. నా ఐ రీడ్ ఎ స్క్రిప్చర్. రెండు లేఖనాలు నేను చదివించాను నేను. ఒకటి 2000 సంవత్సరాల క్రితమది, ఇంకొకటి ఈ కాలం 2000 సంవత్సరాల ముగింపులో ఉంది. అక్కడ ప్రవక్త అపోస్తల్ పౌల్, అపోస్తలైన పౌలు, కానీ ఇక్కడ ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు. Now listen close. నాతో పాటు బైబిల్ని చాలా జాగ్రత్తగా ఇప్పుడు వెంబడించండి. ఫస్ట్ వన్, డిటిరోనమీ ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 10వ వచనము. 21 డిటిరోనమీ వర్స్ 21 చాప్టర్ 21వ అధ్యాయము 10వ వచనము. తీసారా ప్రతి ఒక్కరు? ఎందుకంటే ఇక్కడ ఇది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు తీయండి, గమనించండి, వెంబడించండి. ఓకే. డిటెరానమీ చాప్టర్ 21 verse 10. ఇక్కడ ఏం జరుగుతున్నదో, దేవుడు ఎలాగూ ఈ యొక్క నియమములను, ఈ చట్టములను ఒక ప్రవక్తకు దాన్ని బయలుపరిచాడు. మోషే దీన్ని కనుగొనలేదు. ఈ చట్టాలన్నీ కూడా మోషే యొక్క సొంత జ్ఞానం వల్ల ఇవేవి రాలేదు. మోషే కొండ మీదకి వెళ్ళాడు, సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మేఘము ఆ యొక్క పర్వతమును కమ్మి ఉండేను. కానీ ప్రవక్త ఆ మేఘం లోపలికి వెళ్ళి బయలుపరచబడిన వాక్యమును చేతిలో పట్టుకొని, ద 10 commandments, 10 ఆజ్ఞలు, అది దేవుని యొక్క చట్టమై ఉన్నది. వింటున్నారా? ధర్మశాస్త్రమై ఉన్నది. దేవుని యొక్క వాక్యము రాతి మీద రాయబడిన, స్వహస్తములతో రాయబడిన ఆ 10 ఆజ్ఞలు రాతుల మీద కలుగొని, అదే రివీల్డ్ వర్డ్. అది దేవుని యొక్క చిత్తము బయలుపరచబడుటయే బయలుపరచబడిన వాక్యమై ఉన్నది. దేవుడి ఇష్టాలు ఏమై ఉన్నాయి, దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు ఎవరెవరిని ఎలా చూస్తున్నాడు, దేవుడు ఎవరెవరి పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో ఎవరికి తెలియదు. కానీ ఒక ప్రవక్త ద్వారా తన ప్రజలకు దాన్ని తెలియజేస్తున్నాడు. ఆ ప్రవక్తనే ద మేజర్ ప్రాఫెట్ మోసెస్.
గొప్ప ప్రవక్త అయిన మోషే. మోషే మహా గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. మేఘంలోకి కొనిపోబడి పరలోకంలో బయలుపరచబడిన వాక్యంను చేతిలో పట్టుకొని మళ్ళీ కొండ దిగి వచ్చి తన ప్రజల యొద్దకు ఆ ధర్మశాస్త్రమును బయలుపరుస్తున్నాడు, రివీల్ చేస్తున్నాడు. అది నిర్గమం యొక్క ప్రవక్త, అది మొదటి నిర్గమము. కానీ ఈరోజు మనం కూడా మరొక నిర్గమంలో ఉన్నాం. మరొక మహా గొప్ప నిర్గమం ఇది. ఆ మొదటి నిర్గమముల కంటే ఇది మహా గొప్ప నిర్గమం ఇది. ఎందుకంటే అక్కడ ఏ నిర్గమంలోనూ వాగ్దాన దేశం అనగా ఆదాము పడిపోక మునుపు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనికి ఆ మొదటి 2 నిర్గమాలు నడిపించలేకపోయాయి. ఏమైనా కానాన్లో నుండి ఐగుప్తుకు వచ్చారు వాళ్ళు. 2వ నిర్గమంలో ధర్మశాస్త్రంలో నుండి కృపలోనికి వచ్చారు వాళ్ళు. కానీ ఎన్నడూ కూడా ఆదాము వంటి ఆ ఒక మానవుని స్వరూపంలోనికి ఏ 2 నిర్గమాలు కూడా నడిపించలేకపోయాయి. కానీ ఆ 2 నిర్గమాల కంటే మహా గొప్ప నిర్గమం ఇది. ఈ నిర్గమంలో ప్రవక్త ఎక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఇప్పుడు దాస్యత్వంలో నుండి స్వతంత్రతలోనికి తీసుకెళ్తున్నాడు. దాస్యత్వంలో ఉన్నాం, పాపంలో మనం చచ్చిన వారమై ఉన్నాం. కానీ దేవుడు మనల్ని విమోచించి తన రక్తం వలన మనల్ని విమోచించి స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రత ఎక్కడ ఉన్నది? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నది. అది మన యొక్క స్వతంత్రత. మనం ఏం చెప్తే అది జరగడము. అప్పుడు అక్కడ మనము సింహమునకు దాసులము కాదు, జంతువులకు మనం దాసులము కాదు, అక్కడ పర్వతములకు దాసులము కాదు. ఏది మనకు అడ్డుగా ఉండదు. మనం వెళ్ళాలి అంటే ఓ కొండ లేచి అక్కడ వెళ్ళంటే అది వెళ్తుంది. అది మనకు దాసుడు, అది మనకు దాసురాలు. ఆ సృష్టి మనకు దాసుది, దాసత్వంలో ఉన్నది అది. ఆదికాండం 1వ అధ్యాయంలో. కానీ దేవుడి ఈ నిర్గమం ఎక్కడికి వెళ్తున్నాం? మనము ఒక పట్టణానికి వెళ్ళడం లేదు. కానాను భౌతిక పట్టణానికి మనం వెళ్ళడం లేదు. ఇక్కడ మనం ఆదికాండం 1వ అధ్యాయానికి వెళ్తున్నాం. మన శరీర మార్పు, మహిమ దేహంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆ మహిమ స్వరూపం, ఆ దేహము ఆదికాండం 1వ అధ్యాయంలో లేదా? ఆదికాండమా మహిమ దేహమును కలిగి ఉండలేదా? థియోఫనీ మరియు బాడీ 2 ఐక్యపరచబడలేదా ఆదాములో? థియోఫనీ శరీరము, ఈ మానవ శరీరం 2 ఏకమై ఆదాము భూమి మీద నడిచేవాడు. అక్కడ మహిమ శరీరంలో ఉండేవాడు. కానీ ఆదాములో నుండి పాపం చేసినప్పుడు ఆ మహిమ థియోఫనీ అనేది పైకి వెళ్ళిపోయింది, శరీరంతో మిగిలిపోయాడు ఇక్కడ. కానీ గుర్తుపెట్టుకోండి, ఎత్తబడే సమయంలో ఏ థియోఫనీ అయితే పైకి వెళ్ళిందో ఈ కాలంలో ఆ థియోఫనీ పై నుండి వస్తున్నది. ఓమా ఇక్కడే ఉండండి. ఎత్తబడే సమయంలో థియోఫనీ రావా కిందకి? నీ థియోఫనీ వాక్య శరీరం కిందకు వచ్చి మనతో ఐక్యమైనప్పుడే మహిమా శరీరంలోకి వస్తాం మనము. ఏది అడ్డు ఉండదు. ఈ గోడ అడ్డం లేదు, ఏది అడ్డు ఉండదు. ఈ గోడలో పాటే మనం వెళ్తాం మనము. ఏమేన్ దానికి రుజువే ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత. నా లిజన్, ఇక్కడ ఏం జరుగుతున్నదో చూడండి. ఇట్స్ అ లా. ఇది ఇక్కడ చట్టము బయలుపరచబడుతున్నది దేవుని యొక్క మనస్సులో. నేను దీన్ని ఏమంటానంటే ధర్మశాస్త్రం అంతా కూడా రివీల్డ్ వర్డ్, బయలుపరచబడిన వాక్యము. మర్మముగా ఉన్న ఈ యొక్క ఆలోచనలు, మర్మముగా ఉన్న దేవుని యొక్క మైండ్లో ఉన్న ఈ ఆలోచనలు ఇప్పుడు బయలుపరచబడ్డాయి, తెలియజేయబడ్డాయి. కానీ ఇది ఈ కాలంలో ఉన్న 7 ముద్రలకు సాదృశ్యమై ఉన్నది. అంతేనా? కొండ మీదకి వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకొచ్చాడా? ఈరోజు మన ప్రవక్త కొండ మీదకి వెళ్ళి 7 ముద్రలు తీసుకొచ్చాడా? ఆ ధర్మశాస్త్రం ఈ రోజున 7 ముద్రలు, 2 బయలుపరచబడిన వాక్యాలు, బయలుపరచబడిన ఆ యొక్క రివీల్డ్ వర్డ్. ద క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. బయలుపరచబడిన దేవుని మర్మమైన క్రీస్తు. అదే బయలుపరచబడిన క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు, బయలుపరచబడిన వాక్యము. నా లిసన్, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఈ చట్టం చూడండి 10వ వచనం నుండి, డిటెరానమీ 21:10. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత. ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. నువ్వు శత్రువులతో ఎన్నో యుద్ధాలు చేస్తావు. యుద్ధాలు చేసేటప్పుడు నేను నీకు తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని నేను నీకు అప్పగిస్తాను నేను. కానీ అప్పగించేటప్పుడు కొన్ని నియమాలు పెడుతున్నాడు ఆయన. ఏం జరుగుతుంది? యుద్ధం తరువాత అంటున్నాడు. అంతేనా? యుద్ధం తరువాత వారిని చెరపట్టి, అనగా దాస్యత్వంలోనికి వారిని లాగుతావు. ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దాన్ని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సై. ఇప్పుడు ఏం జరుగుతున్నది ఇక్కడ? ఎవరైనా కూడా యుద్ధానికి వెళ్ళిన తరువాత అక్కడ చెరపట్టబడిన వారిలో ఆ దేశంలో కొంతమంది
రూపవతి అయిన స్త్రీలు ఉంటారు. కానీ ఇక్కడ యుద్ధానికి వెళ్ళిన వారిలో కొంతమందిని చూచి ఇష్టపడి, అదేనా జరుగుతున్నది అక్కడ? నువ్వు పెళ్లి చేసుకోవాలని మనస్సు నీకున్న ఎడల, నియమం ఇవన్నీ కూడా లా, గుర్తుపెట్టుకోండి. ఈ నియమం ప్రకారమే మీరు ఇవన్నీ చేయాలి. మీరు నా చట్టంలో దేవుడు ప్రతి దాన్ని బయలుపరిచాడు వాళ్ళకి. ప్రతి చిన్న చిన్న విషయాలను కూడా దేవుడు మెన్షన్ చేశాడు వాళ్ళకి. మీ యుద్ధం చేసేటప్పుడు వివాహం ఎలా చేసుకోవాలో అది కూడా చెప్తున్నాడు. అందుకే దేవుడికి ప్రతి చిన్న యాక్షన్ కూడా ఆయన కనిపెట్టేవాడు. ఇదేముంది ప్రభు, ఆ పెళ్లి చేసుకో, మాకు ఇష్టమైనది మేము పెళ్లి చేసుకో, ఇవి కూడా మాట్లాడాలన్నా, ఇలానే ఉండాలా అలానే ఉండాలని నువ్వు చెప్పాలన్నా, మాకు దేవుడు ప్రతి దాన్ని చూస్తున్నాడు. అలాంటప్పుడు ప్రతి యాక్షన్, ప్రతి ఒక్క ఆలోచనలో, ప్రతి తలంపులు ఆయన చూడడం లేదా? ప్రతి మూమెంట్ చాలా జాగ్రత్తగా స్టడీ. ఒక చిన్న స్టడీ ఇది. మనస్సై అనగా నీకు మనస్సు వచ్చిన ఎడల ఆమె వివాహం చేసుకున్న మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తరువాత ఏం చేయాలో చూడండి. ఆమె తల క్షౌరము చేయించుకొని, గోర్లను తీయించుకొని, తన చెర బట్టలు తీసివేసి నీ ఇంట నివసించి 1 నెల దినములు తన తండ్రుల గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. దేవుడు ఆమెను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అలాంటి వారి ఎడల ఆయన ఒక ప్రత్యేకమైన నియమములు కలిగి ఉన్నాడు. మీరు వెంటనే వివాహం చేసుకొని ఆమె పెడితే ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. ఆమె తల క్షౌరం కట్ చేసుకొని, ఆమె గోర్లను తీసివేసుకొని ఆమె ఏం చేయాలి? తన తండ్రులు, నశించిన తండ్రులు అనగా తల్లిదండ్రులు చంపబడతారు, వాళ్ళు వధించబడతారు. ఆ యొక్క యుద్ధంలో వాళ్ళు చనిపోయిన వారి తల్లిదండ్రులు. వివాహం అనేది ఒక వ్యక్తిగా నేరుగా వెళ్ళి చేసుకోవడం అనేది కాదు. ఇక్కడ తల్లిదండ్రుల ద్వారానే ఆ వివాహం అనేది నిశ్చయం అవ్వాలి. ఒకవేళ వారి తల్లిదండ్రులు చనిపోయిన ఎడల ఆ విషయంలో చెప్తున్నాడు ఆయన. నీవు తల్లిదండ్రుల గురించి ప్రలాపించు అని చెప్పుటలో దాని వెనక ఒక అర్థం ఏమిటంటే, వివాహము అపాయింట్ అవ్వాల్సింది అది వారి యొక్క పేరెంట్స్ ద్వారా, తల్లిదండ్రుల ద్వారా అది అపాయింట్మెంట్ అనేది జరగాలి. వారు మ్యారేజ్ సెరిమోనీని వారు నిర్ణయించాలి. కానీ ఇప్పుడు ఈమె ఎవరు? ఒక దాసురాలు. నేను ఆ మాట కోసం నేను వస్తున్నాను. ఈమె ఒక బాండ్ మెయిడ్, ఒక దాసి. ఒక స్వదేశంలో కాకుండా, తన సొంత దేశంలో కాకుండా బంధించబడి వేరే దేశానికి వెళ్ళింది ఆమె. తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నది, అందరినీ పోగొట్టుకున్నది. ఇప్పుడు ఆమె ఎవరి యొద్దకు వెళ్తున్నది? తనకు ఎవరైతే ఇష్టపడ్డారో ఆమెను లాక్కొని వెళ్ళాడు ఇంటికి. కానీ దేవుడు ఆమె పట్ల ఒక ప్రణాళిక పెట్టాడు, నియమం పెట్టాడు. ఆమె విషయంలో నేను ఒక నియమాన్ని పెడుతున్నా, ఎలా పడితే అలా ప్రవర్తించబాక ఆమెను. ఆమె ఒక బిజినెస్ చేసేదానికి ఒక స్త్రీ కాదు ఆమె. ఎలా పడితే ఆమెని వ్యాపారాలు పెట్టడానికి ఇవన్నీ మాట్లాడతాను నేను. ఇప్పుడు ఒక స్త్రీ విషయంలో, ఒక పురుషుని విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి విషయంలో ఫిజికల్ గా మాట్లాడుతున్నాను మరియు ఆత్మ సంబంధంగా మాట్లాడతాను నేను. భౌతికంగా ప్రతి ఒక్కరి ఎడల ఆయన ప్రత్యేక ఇంటెన్షన్ కలిగి ఉన్నాడు. అందుకే ఏ వ్యక్తితోనూ మనం వ్యాపారాలు చేయకూడదు, వారితో మనం ఆడుకోకూడదు. వింటున్నారా? అతను ఎంత పేదవాడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, అతనికి ఏమీ లేకపోవచ్చు. కానీ దేవుడు ప్రతి ఒక్కరి ఎడల జాలి, దయ, వారి ఎడల నువ్వు ప్రవర్తించాల్సిన నియమాన్ని దేవుడు ఇక్కడ ఉంచుతున్నాడు. ఇక్కడ చెరపట్టబడిందే నాకు దాసిలే, నేనేం చెప్తే అది జరుగుతుంది. ఆమె ఎడల నువ్వు చేయకూడదు, వాక్య ప్రకారంగా ఆమె ఎడల నువ్వు జరిగించాలా. దాన్ని దాటితే శిక్ష ఉంటుంది. ఆమె విషయంలో జాగ్రత్త. ఆమెను వదిలే 1 మంత్ వరకు, 1 నెల వరకు ఆమెను వదిలిపెట్టు. 1 నెల వరకు ఆమె ప్రలాపిస్తుంది తన తల్లిదండ్రుల విషయమై. ఆమె ఏడుస్తుంది, ఆమె యొక్క దుఃఖమంతా పోతుంది. వింటున్నారా? తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలేను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును. ఆమె నీకు భార్య అగును. నౌ లిసన్. ఇప్పుడు ఈమె అతని దగ్గర ఒక దాసి లాంటిది. వివాహం అయ్యేంత వరకు ఆమె ఒక దాసి. అంతేనా? మీకు అర్థమవుతున్నదా? వివాహం అయ్యేంత వరకు ఒక దాసి. కానీ వివాహమైన తరువాత ఆమె దాసి కాదు. ఆమె యొక్క పొజిషన్ మారిపోయింది.
ఆమె యొక్క స్థానం మారిపోయి. అందుకని అంటున్నా పొజిషన్ ఆఫ్ ఒక ఉమెన్, ఒక స్త్రీ యొక్క స్థానము ఎప్పుడు మారుతుందో తెలుసా? వివాహము ద్వారా ఒక స్త్రీ ఒక దాంట్లో నుండి మరొక దాంట్లోకి అడుగు పెడుతుంది. మీకు స్పిరిచువల్గా మొత్తం అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఎప్పుడు మనకు అధికారం వస్తుంది, ఎప్పుడు మనము కుమారులం అవుతాం, కుమార్తెలం అవుతాం. ఇక్కడ ధర్మశాస్త్రం అనేది చూడండి, ధర్మశాస్త్రము మరియు కృప చాలా తేడా ఉంది. ధర్మశాస్త్రం ఎలా వ్యవహరించిందంటే తన ప్రజలతో, ఇజ్రాయేలులతో ధర్మశాస్త్రం ఎలా ఉన్నదంటే ఒక మాస్టర్గా ఉంది, ఒక యజమానుడిగా ఉండి తన ప్రజల ఎడల వారు ఒక దాసులే, నేను ఏం చెప్తానో అదే వారు చెయ్యాలా అనే రిలేషన్షిప్ పాత నిబంధనలో ఉంది. పాత నిబంధన ధర్మశాస్త్రము వారి ఎడల యజమానుడిగా ప్రవర్తించింది, కానీ కొత్త నిబంధన వారి ఎడల యజమానుడిగా కాదు, ఒక భర్తగా వ్యవహరించింది. అది కొత్త నిబంధనకు పాత నిబంధనకు తేడా. పాత నిబంధన వారి ఎడల నువ్వు ఇదే చెయ్యి లేకపోతే నీకు శిక్ష ఉంటుంది అనేది, కానీ కొత్త నిబంధనలో నువ్వు చేసినా చేయకపోయినా నీకు శిక్ష ఉంటుంది, మళ్ళీ నేను రక్షించేది ఉంటుంది. కొత్త నిబంధన భర్త ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు, మళ్ళీ దగ్గర లాక్కుంటాడు మళ్ళా. కానీ పాత నిబంధన అది చెయ్యదు. పాత నిబంధన శిక్షించి వదిలిపెడుతుంది, అది నిన్ను సంఖ్యలు వేసి అది బంధిస్తుంది అది. కానీ కొత్త నిబంధనలో సంఖ్యలు వేసినా మళ్ళీ విప్పుతుంది అది. భర్త సరి చేసేదానికి సంఖ్యలను కడతాడు, సరైన తర్వాత మళ్ళీ సంఖ్యలను విప్పుతాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇవన్నీ మీకు అర్థమైనప్పుడు నువ్వు ఎంతగా నీ భర్తకు లోబడాలనో, భర్త ఎంతగా తన భార్యను ప్రేమించాలనో ఇవన్నీ అర్థమవుతాయి. తెలియని ఎడల డైవోర్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఏమన్ చూడండి ఏం జరుగుతున్నది ఇక్కడ. వివాహము తరువాత ఆమె ఏడ్చిన తరువాత, ప్రలాపన చేసిన తరువాత ఆమెను పెళ్లి చేసుకోవచ్చును, ఆమె నీకు భార్యాగును. నీవు ఆమె వలన సంతృప్తి నొందిన ఎడల, ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సంతృప్తి నొందని ఎడల. గుర్తుపెట్టుకున్నానండి, నాకు నచ్చలేదు, ఈమె ఎడల నేను సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోతున్నాను అనేసి ఒకవేళ ధర్మశాస్త్రంలో ఆమెను వదిలిపెట్టాలని అనుకున్న ఎడల ఏమంటున్నాడు? ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలను, కానీ ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు. మీకు అర్థమవుతున్నదా? ఇక ధర్మశాస్త్రం చట్టంలో అందుకే బిజినెస్ ఆమెతో చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీని నేనే చేశాను, ప్రతి పురుషుణ్ణి నేనే చేశాను. ఆమెకు ఎలాంటి భద్రత ఇవ్వాలో అది నాకు తెలుసు. ఆమె ఎలా పడితే నాకు దాసి, నేను చెరపట్టి నా దగ్గర నేను తీసుకొని ఎంతో ఈమె మీద నేను ఖర్చు పెట్టాను. నేను నా ఇష్టం, నేను ఎట్లయినా నేను ప్రవర్తిస్తాను. ఆమె నా భార్యగా ఉండటం ఆమె నాకు సరిపోదు అని మాట్లాడిన ఎడల్లా ఆమెను ఇప్పుడు నేను ఎంతో కొంతగా నేను అమ్ముతాను. నేను ఏదైనా ఈమె వల్ల నేను ఏమి చేస్తానంటే ఎంతో డబ్బు పెట్టాను కాబట్టి ఈమెను అమ్మితే ఆ డబ్బు మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. ఒక పెట్టుబడి లావాదేవీలు ఆమెతో చేయకూడదు. ఆమెను స్వతంత్రులుగా పంపివేయాలి, ఆమెను వదిలిపెట్టాలి, ఆమెకు స్వతంత్రత ఇవ్వాలి. నీవు ఆమెను అవమానపరిచితివి కనుక ఆమెను దాసివలే చూడకూడదు. అవమానపరిచావు. ఎలా అవమానపరిచావు? ఆమె ఎడలను సంతృప్తి నొందలేదు కాబట్టి ఆమెను అమ్మడానికి వీలు లేదు. నువ్వు ఆమెను అవమానపరిచావు. దానివలన నువ్వు ఏమి కూడా ఆమెతో బిజినెస్ చేయకూడదు. ఆమె పాటికి ఆమెను వదిలిపెట్టాలి. ఆమె స్వతంత్రులుగా ఆమె ఏమైనా చేసుకోవచ్చు సొసైటీలో. నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే, జస్ట్ లిసన్ క్లోజ్ అండ్ ఫాలో మీ క్లోజ్. ఎందుకంటే ఇక్కడ నేను ఒక దాసి ఎడల స్వతంత్రురాలి ఎడల తేడా చూపించాలనుకుంటున్నాను నేను. ఏమన్ ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా? ఒక స్త్రీ ఎడల ఒక పురుషుని ఎడల దేవుడు ప్రత్యేకమైన ఒక చట్టాలను ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధానంలో దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎలాగైతే చూస్తున్నాడో మనము అలాగుననే చూడాలి. ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఒక గొప్ప ప్రియారిటీ అనగా గొప్ప ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరి ఎడల కలిగి ఉంటాడు. ఆయన చిన్న చూపు చూడడానికి వీల్లేదు, ఏ ఒక్కరి తక్కువ చేయడానికి వీల్లేదు.
ప్రతి ఒక్కరిని ఆయన ఒక్కొక్క విషయంలోనూ వారిని కాపాడుతున్నాడు, భద్రత చేస్తున్నాడు తన వాక్యము ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా. మీరు గమనించినట్లయితే ఒకదాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. అందుకే ఎప్పుడు కూడా ఒక పురుషునికి ఎప్పుడైతే వివాహం జరుగుతుందో, ఒక స్త్రీ వివాహం జరిగిన తరువాత ఆమె యాక్చువల్గా దేవుని యొక్క కుమార్తె, దేవుని యొక్క స్త్రీ ఆమె. ఇతను కూడా దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క ఒక పురుషుడు, దేవుడే తయారు చేశాడు ఇద్దరిని. కానీ దేవుడు ఇద్దరికి కొన్ని బౌండరీస్ పెట్టాడు, ఒక సరిహద్దులను పెట్టాడు ఆయన. సరిహద్దుల్లో ఉన్నంత వరకు ఏ ఒక్కరు కూడా ఎలాగంటే ఒక మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్, ఒక వివాహము ఒక జరిగిన తర్వాత కూడా ఒక హద్దులు అనేటివి ఉంటాయి వారికి, ఇద్దరికి హద్దులు ఉంటాయి. ఆ హద్దులో ఉన్నంత వరకు దేవుడు వారిని రక్షిస్తాడు, క్షమిస్తాడు, లేకపోతే వారిని నడిపిస్తాడు. అనగా ఇద్దరికి ఒకరి ఎడల ఒకరు లోబడుట అనేది ఉండాలి. స్త్రీ పురుషునికి లోబడాలి, పురుషుడు స్త్రీని ప్రేమించాలి. ఈ రెండు విషయాలు ప్రతిదానికి ఒక సరిహద్దు అనేది ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఒక స్త్రీ ఎడల ఒక పురుషుని ఎడల దేవుడు ప్రతి ఒక్కరి సైడ్ ఆయన ప్రియారిటీ ఇస్తాడు. లెట్స్ లిసన్. ఒక పురుషుడు ఒక బౌండరీ ఉన్నది, ఒక బౌండరీ నుండి ఒక స్త్రీ అక్కడ ఉన్నది, ఒక బౌండరీ వివాహం యొక్క నిబంధనలో ఒక బౌండరీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్త్రీ ఎవరికి లోపడాలి? పురుషుడికి లోపడవలసిందే, ఖచ్చితంగా ఆమె లోపడవలసినదే ఆమె. కానీ ఒక బౌండరీ ఉంటుందండి, ఆ బౌండరీ వరకు ఆమె లోపడుతూనే ఉండాలి. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఎప్పుడైతే ఆ బౌండరీ దాటుతుందో ఆమె లోపడాల్సిన పని లేదు. మీకు అర్థమవుతున్నదా? ఈయన కూడా ఆమెను ప్రేమించాల్సిన పని లేదు. ఒక బౌండరీ అనేది ఉంటుంది. ఆ బౌండరీ అనేది క్రైస్ట్ అంటాను, ఆ సరిహద్దే క్రీస్తు. ఎప్పుడైతే ఆ క్రీస్తు అనే సరిహద్దు దగ్గర నుండి దాటుతాడో అక్కడ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది పగిలిపోతున్నది. దేవుని యొక్క నియమ నిబంధనలు అనేటివి ఆ బౌండరీ వరకే ఉంటాయి. ఆ బౌండరీ దాటిన తర్వాత నియమ నిబంధనలు, దేవుని యొక్క వాక్యం అనేది మీ ఎడల పని చేయదు, దానికి విలువ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక స్త్రీ అన్ని విషయంలో లోబడాలి. కానీ ఎప్పుడైతే పురుషుడు నువ్వు సంఘానికి వెళ్ళబాక అన్నాడు అంటే అది క్రీస్తు కాదు, అతను సరిహద్దును దాటాడు, క్రీస్తు యొక్క స్వారూప్యము అతనిలో లేదు. అందుకే ఆయన ఏమంటున్నాడు? నువ్వు సంఘానికి వెళ్ళబాక, నువ్వు నాతో పాటు నేనేం చేస్తానో అదే నువ్వు చెయ్యాలి. నేను ఇప్పుడు శిరస్సు. వివాహంలో పాస్టర్ ఏమన్నాడు? నీ భర్తకు నువ్వు ఎన్నాడు ఎప్పుడు లోబడి ఉండవలసినది అని నీ పాస్టర్ చెప్పాడు కాబట్టి నేనే నీకు శిరస్సు, నేనేం చెబితే అది నువ్వు చెయ్యాల్సిందే, అది తప్పదు, అది తప్పైనా రైట్ అయినా అది నువ్వు చెయ్యాల్సిందే అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక బౌండరీ అనేది దేవుడు పెట్టాడు. ఆ బౌండరీ అనేది క్రీస్తుని ఎప్పుడైతే ఆ బౌండరీ దాటుతుందో ఆ తర్వాత ఆమె అక్కడ వినాల్సిన పని లేదు. నేను నీ మాట ఇందు విషయంలో నేను వినను, నేను సంఘానికే వెళ్తాను. నువ్వు వచ్చినా రాకపోయినా నేను సంఘానికి నేను వెళ్తాను. నేను ఆదివారం నేను ఇంట్లో ఉండను. వింటున్నారా? ఇట్స్ అ బౌండరీ, అది ఒక సరిహద్దు. ఆ సరిహద్దు వరకు అది క్రీస్తు అయి ఉన్నారు, దాన్ని దాటడానికి ఎవరు వీల్లేదు. ఎవరు దాటినా అక్కడ ఉండాల్సింది అక్కడే ఉండాలి. ఆ బౌండరీలో భర్త దాటినా భార్య అక్కడ ఉండాలి, భార్య దాటినా భర్త అక్కడ ఉండాలి. దాన్ని దాటిన తర్వాత వివాహం యొక్క ఇన్స్టిట్యూషన్లో, ఆ యొక్క వ్యవస్థలో అక్కడ బౌండరీ దాటిన తర్వాత అది పగిలిపోతున్నది. అది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్త్రీ గురించి మాట్లాడదాం మనము. ఒక స్త్రీ నిజముగా తన భర్త సంపాదించలేకపోతున్నాడు. వింటున్నారా? తన భర్త సంపాదించలేకపోవడం వలన ఈమె తన కుటుంబం కొరకు, తన యొక్క పిల్లల కొరకు వారు పస్తులు ఉండడం వలన వారు అలా ఇల్లు గడవని స్థితిలో ఉన్నప్పుడు ఈమె ఆఫీస్ వర్క్ వెళ్తున్నది. ఓకే, వెళ్ళినప్పుడు ఇట్స్ ఓకే. ఆమె ఏం చేస్తున్నది? అక్కడ తన కుటుంబాన్ని నిలబెట్టుకునే జ్ఞానవంతురాలు అవుతున్నది. ఆమె జ్ఞానవంతురాలు, తన ఇల్లును కట్టును ఆమె వెళ్తున్నది. ఆమె వెళ్ళి ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నదంటే ఓన్ మనీ
సొంత డబ్బును ఆమె సంపాదిస్తున్నది. సంపాదించి ఇంట్లో ఉన్న ఆ యొక్క అవసరతలకు ఆమె ఎంతో సహాయం చేస్తున్నది. ఆమె అది దేవుడు పెట్టిన ఒక మంచి, ప్రవక్త పెట్టిన ఒక మంచి నియమం అది. ఎందుకంటే ఆ యొక్క కుటుంబం, ఆ ఫ్యామిలీ నిలబడాలంటే ఈమె అక్కడ వర్క్ చేయాలి. ఆమె అలా చేయను. ఇప్పుడు ఏమవుతున్నదంటే షీ ఈజ్ కమింగ్ టు ద పవర్. ఆమె ఇప్పుడు ఒక అధికారం మీదకి వస్తున్నది. ఆమె ఇండిపెండెంట్ అవుతున్నది. గుర్తుపెట్టుకునండి, అనగా ఆధారపడని స్థితికి వస్తుంది. స్టార్టింగ్లో ఎవరైనా కూడా సంపాదించేటప్పుడు మంచి భర్తకు లోబడాలనే సంపాదించడం మొదలు పెడతారు. బలహీనమైన ఘట్టాలు వాళ్ళు. కుటుంబానికి నేను ఎంతో సపోర్ట్ చేయాలనే వాళ్ళు కష్టపడతారు. కానీ ఎప్పుడైతే డబ్బు ఆమె సంపాదించి ఆమె అక్కడ జరిగిస్తూ ఉన్నదో అప్పుడు ఆమెలో తెలియని గర్వము, అహంకారం అనేది వస్తుంది. దట్స్ రైట్. ఆ గర్వం అనేది ఏంటంటే ఇండిపెండెంట్. నేను ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నాకు ఎవరు నేను ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు అని ఇండిపెండెంట్ అనే గర్వం అనేది ఆల్రెడీ మొదలవుతుంది. అనగా ఆమె ఎక్కడికి వస్తుందో తెలుసా? పవర్. ఒక అధికారం కిందకు వస్తున్నది, ఒక శక్తి కిందకు వస్తున్నది. గుర్తుపెట్టుకోనండి, భర్త అక్కడ పండుకోనున్నా నువ్వు కష్టపడే ఆ డబ్బు మొత్తము కూడా అతని చేతిలోకే వెళ్ళాలా. నీవు నడిపించడానికి లేదు. ఈ అమౌంట్ నేను ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఇదంతా కూడా పండుకోనున్నా కూడా అతని యొద్దకే వెళ్ళాలి. ఎప్పుడైతే అధికారము లేకపోతే ఒక ఇంటి మీద ఒక హెడ్షిప్ లాంటిది అది ఎప్పుడైతే ఒక స్త్రీకి వస్తుందో, వినండి, ఆమె ఇండిపెండెంట్ అవుతుంది. నేను అధికారము, నా భర్త నుండి నాకు డబ్బులు రావడం లేదు, నా సొంత కష్టముతో నేను ఈ డబ్బు నేను సంపాదిస్తున్నాను. డబ్బు ఆమె పర్సులో ఉన్నంత కాలము ఆమెకు అది అధికారం అవుతుంది, అదొక పవర్ అవుతుంది. బ్రదర్, నేను అలాంటి దాన్ని కాదు. నువ్వు కాదు, ఐ నో దాట్. నాకు తెలుసు నువ్వు అలాంటి దాన్ని కావు. కానీ నువ్వు బలహీనమైన ఘట్టానివి, పాత్ర బలహీనము. నువ్వు ఎప్పుడైతే డబ్బు వస్తుందో ఆటోమేటిక్గా అది ఆ గర్వం అనేది పెరుగుతుంది, ఆ ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వస్తుందో నువ్వు లెక్క చేయవు. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలన్నట్లు అలా అలా ప్రవర్తిస్తూ ఉంటావు. మీకు అర్థమవుతున్నదా? ఆ గర్వం అది రావడం వలన ఏమవుతున్నది? ఇప్పుడు బౌండరీ దాటుతుంది ఆమె, సరిహద్దును ఆమె దాటుతున్నదా? ఆమె సరిహద్దును దాటుతున్నదంటే దాని ఎగ్జాంపుల్ చూడండి, కరెక్ట్గా చూడండి. ఆమె ఒక సంస్థ అనుటలో ఏమాత్రం సందేహం లేదు. ఆర్గనైజేషన్ కి ఆమె ఏమాత్రమో అనుమానమే లేదు. ఆమె ఒక సంస్థకు సాదృశ్యం. ఆమె ఎందుకు? ఆమెకు సొంత డబ్బు వస్తున్నది, సొంత ధనం వస్తున్నది ఆమెకు. నాకు నేను ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, నాకేమీ కొద్దువలేదు. నేను ధనవంతులను, నేను అన్ని ధనవంతురాలను, నేను దిగంబరిని కాదు, నాకు అన్నీ ఉన్నాయి అని లవోదికి ఒక సంస్థ అది అనుకుని ఏం చేస్తున్నది? మాకు భర్త అవసరం లేదు, నాకు క్రీస్తు అవసరం లేదు. ఎందుకు వచ్చింది ఆ గర్వము? డబ్బు వలన. పర్సులో ఉన్న ఒక డబ్బు వలన అంటున్నాను. అటువంటి స్త్రీ ఒక సంస్థ తప్ప మరొకటి కాదు ఆమె. ఐ డోంట్ వాంట్ మై హస్బెండ్, నా హస్బెండ్ నాకు ఇవన్నీ పెట్టలేడు, నా హస్బెండ్ నాకు ఇంత డబ్బు ఇవ్వలేడు. నాకు లేదు, ఇక్కడ ఈ సంఘానికి కూడా అంత డబ్బు లేదు, ఈ సంఘానికి కూడా అంత డబ్బు దేవుడు ఇవ్వడం లేకపోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? సంఘం కూడా, ఓ క్రీస్తు ఎందుకు నాకు ఇంత డబ్బు ఇవ్వడం లేదు, నేను ఇంత బాగా సంపాదిస్తున్నాను. గుర్తుపెట్టుకోనండి, మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నా, అర్థమవుతున్నా. సంస్థలు బయట నుండి వాళ్ళు సంపాదించే ఆస్తి వాక్యం ఇవ్వలేకపోతున్నదని అర్థం వాళ్ళకి. వాక్యం ఎందుకు ఇవ్వాలా మీకు డబ్బు? దేవుడు ఎందుకు ఇవ్వాలా మీకు ఆ యొక్క పవర్, ఆ అధికారము? భర్త ఎలా ఏల్తాడో అది తెలుసు వాక్యానికి. బ్రదర్, దిస్ ఇస్ ద ఆర్గనైజేషన్. ఈ యొక్క బౌండరీ అనేది ఒక పురుషుడు దాటిన స్త్రీ ఆమెకు లోబడని అవసరం లేదు. ఒక స్త్రీ దాటిన పురుషుడు ఆమెకు లోబడాల్సిన పని లేదు. క్రీస్తు ఎన్నడూ కూడా, ఓ ఇంత బాగా సంపాదిస్తున్నావా నా కొరకు, ఇంత సంస్థలలో, ఇంత మనీ బ్యాంక్లో, ఇంటర్నేషనల్ బ్యాంక్లో, రోమన్ క్యాథలిక్ సంఘమా, నా భార్య ఇంత బాగా సంపాదిస్తున్నావా? దేవుడు ఆమెను రిజెక్ట్ చేశాడు. దేవుడు ఆమెను త్రోసి వేసాడు, డైవర్స్ ఇచ్చాడు.
నువ్వు ఎన్నడైతే సంస్థగా మారావో, నా యొక్క శిరస్సుకి నువ్వు కింద లేకుండా నువ్వు ఎప్పుడైతే నీ సొంత డబ్బులు నువ్వు సంపాదించడం మొదలు పెట్టావో, నీలో గర్వం రావడం వలన ఆయన వారిని తృణీకరించాడు ఆయన. ఏమైనా మీకు అర్థమవుతుందని మాట్లాడుతున్నాను. అందుకే దిస్ ఆల్వేస్ అ బౌండరీ, ఒక సరిహద్దు అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో భర్త దాటినా భార్య నిలబడాలి, భార్య దాటినా భర్త నిలబడాలి. అందుకే ఈ విషయాన్ని బట్టే ప్రవక్త ఎంతగానో చెప్పేవాడు, ఎన్నడూ ఒక స్త్రీ ఉద్యోగం చేయడానికి వీల్లేదు, ఆమె ఇండిపెండెంట్ అవ్వకూడదు, ఎప్పుడు డిపెండ్ అవ్వాలి. తన భర్తకు ఆమె ఆధారపడే ఉండాల, తన భర్త ఎడల. ఎన్నడూ ఆమె ఇండిపెండెంట్ అవ్వకూడదు. మనం ఎన్నడూ ఇండిపెండెంట్ అవ్వకూడదు. మన సొంత కాళ్ళు మనకు ఉండకూడదు, మన సొంత స్థానం మనకు ఉండకూడదు. మన ప్రతి సమయంలోనూ ఈయనకు లోబడాలా. మనం ఎవరికి? క్రీస్తుకు మనం లోబడాలా. ఆయన మనం ఎంత సంపాదించినా, ఎంత లేచినా, ఎంత ఎదిగినా ఆయనకు లోబడాలి, వాక్యానికి లోబడాలి. వాక్యాన్ని లోబడని ఎడల ఆయన తృణీకరిస్తాడు. నువ్వు ఒక సంస్థ, ఒక హార్లట్, ఒక మహా వేశ్య అని పిలుస్తాడు. దిస్ ఇస్ ద ట్రూత్, ఈ సత్యం ఇది. అందుకే ఒక మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో గుర్తుపెట్టుకునండి, భార్యకు భర్తకు ఆదాము అవ్వ పడిపోక మునుపు ఇద్దరికి ఒకే నిబంధన, ఇద్దరికి సమానమైన అధికారము, సమానమైన హక్కు, సమానమైన అన్ని కూడా దేవుడు సమానంగానే ఇచ్చాడు. ఈయన ఏమై ఉన్నాడు, ఈమె అతై ఉన్నది అన్నట్లు. పడిపోక మునుపు ఇద్దరికి సమానమైన హక్కు వచ్చినది. కానీ ఎప్పుడైతే పడిపోయారో, పాపం వచ్చిందో, ఒక నిబంధనలు మారిపోయాయి. ఒకరికి వేరే నిబంధన, ఇంకొకరికి వేరే నిబంధన మారిపోయినది. అవ్వ మోసపోయింది, కానీ ఇక్కడ ఆదాము ఎన్నడూ మోసపరచబడలేదు. అందుకే దేవుడు ఆదామును శిరస్సుగా పెట్టాడు, అవ్వను ఆయన కింద పెట్టాడు. మీకు అర్థమవుతున్నదా? పడిపోక మునుపు ఒకే నిబంధన, పడిపోయిన తర్వాత వేరు వేరు నిబంధనలు. ఆదామును హెచ్చు స్థానంలో పెట్టాడు, అవ్వను పురుషుని కింద పెట్టాడు. స్త్రీ ఎప్పుడు కూడా పురుషుని మీద ఆధారపడాలే, కానీ ఈమె ఎన్నడూ ఇండిపెండెంట్ అవ్వకూడదు. ఓ బ్రదర్, మేము చేయకూడదా, మేము అవి చేయకూడదా? చెయ్యి. నువ్వు నీ భర్తకు సహాయం చెయ్యి, అంతేగాని భర్త వలె మారబాక. నీకు అర్థమవుతున్నదా? నువ్వు నిజంగా పరిస్థితి వచ్చింది, పండుకొనున్నాడు, ఇబ్బంది చేయలేకపోతున్నాడు, వెళ్ళి చెయ్యి. కానీ శిరస్సు ఉంది కదా, ఇంకాడ హెడ్ అక్కడే ఉన్నది కదా, ఆలోచన చెప్పే తల అక్కడ ఉంది కదా. ఆలోచన చెప్తే చాలు, సంఘం నడవాలా. ఇది ఏం చేస్తుందండి? ఆలోచిస్తుంది అంతే. సంఘం ఏం చేయాలా, భార్య ఏం చేయాలా, సంఘం ఏం చేయాలా, ఆ ఆలోచన ప్రకారంగానే చెయ్యాలా అంటాడు. పోయి అక్కడ కట్టి తిన్నంటే కట్టాలంతే, ఈ డబ్బులు ఇక్కడ పోయి కట్టంటే కట్టాలంతే. ఓ మా, మీకు అర్థమవుతున్నాయా మాట్లాడుతున్నాడు? దాసి అనగా నేనేమని చెప్తున్నానండి, ఒక పొజిషన్ అనేది, ఒక స్త్రీ యొక్క స్థానం అనేది దేవుడు ఆది కాండంలో నిర్ణయించేశాడు. ఒక పురుషుని కింద ఆమె ఉండాల్సిందే. ఎప్పుడైనా కూడా, అది ఏదైనా కూడా, ఆమె చేతుల్లోకి డబ్బు వెళ్ళకూడదు. ఆమె యొక్క పవర్, ఆమె యొక్క అధికారం, ఆమె యొక్క హక్కులు అన్నీ ఎవరి మీదకి వెళ్ళాయి? భర్త మీదకి వెళ్ళిపోయాయి. ఆమె ఏం చేయాలన్నా అక్కడి నుండే సిగ్నల్ రావాలి. ఇక్కడ నుండి రివర్స్ సిగ్నల్ వెళ్ళిందంటే ప్రాబ్లం. ఎలా సిగ్నల్ అంటే ఇక్కడ నుండి రివర్స్ వెళ్ళిందనుకో ఆ ప్రాబ్లం. అది కంటి చూపుతో ఇట్లా అడిందంటే అయిపోయింది అనమాట. సిగ్నల్ ఇక్కడ నుండి వెళ్ళకూడదండి, అక్కడ నుండి సిగ్నల్ రావాలా. రివర్స్ వెళ్ళింది అంటే రోమన్ క్యాథలిక్. మనం వధువుగానే పిలవబడడానికి వచ్చాము, కానీ ఒక వేశ్యగా కాదు. ఎవరి విత్తనం ఎవరిలోకి వెళ్తున్నది? పురుషుడి యొక్క విత్తనము స్త్రీలోకి వెళ్తున్నది. స్త్రీ ఒక 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 ఏమంటే దానికి వాతావరణాన్ని సృజించే ఒక కోడి లాంటిది. ఆమె పొదిగి ఆమె దాన్ని బయటికి తీసుకొచ్చే ఒక పాత్ర అంతే. పురుషుని కొరకు దేవుడు ఆమెను సిద్ధపరిచాడు, ఆమె గర్భాన్ని. ఇక్కడ నుండి విత్తనం అక్కడికి వెళ్ళడం లేదు, అక్కడ నుండి విత్తనం ఇక్కడికి వస్తున్నది. నేను అదే అంటున్నాను, సంఘ సంస్థలు ఉన్నాయి కదా ఇప్పుడు, అన్ని కూడా వాళ్ళ విత్తనాలు, వాళ్ళ ఆలోచనలు వాక్యంలోకి వేస్తున్నారు. ఎలా పనిచేస్తుంది? పనిచేయదు. ఇక్కడ ఉండే విత్తనం అక్కడికి వెళ్ళేదనుకో, అప్పుడు ఫలిస్తుంది. అది
గర్భం ధరిస్తుంది అది, కుమారుడికి అంటది అది. విత్తనం రివర్స్ లో వెళ్ళకూడదు, విత్తనం ఎప్పుడు ఒకే డైరెక్షన్ లోనే వెళ్ళాలా. పురుషుడి నుండి భార్య లోపలికి వెళ్ళాలి. అది ఆలోచన. స్పిరిచువల్ గా అయితే ఒక ఆలోచన, ఒక మైండ్, థాట్స్ అనేటివి కూడా దేవుడి నుండి ఏదైతే వస్తుందో దాన్ని మనం గర్భం ధరించి దాన్ని మనం ఉత్పత్తి చేయాల. అంతేగాని మన ఆలోచన అలా కాదు ప్రభు, ఇలా కాదు ప్రభు, అలా చెప్పడానికి వీల్లేదండి. నేను దేని గురించే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు కూడా ఒక స్త్రీ ఒక ఫ్రీ ఉమెన్, స్వతంత్రురాలు, తన బౌండరీలో తను ఉండాలి అంతే. ఆ లైన్ అనేది క్రీస్తు వాక్యము. ఆ బౌండరీలో ఆమె ఇద్దరు వివాహం జరిగినప్పుడే వారికి ఒక బౌండరీ ఉంటుంది. ఒక బౌండరీ అనేది వివాహం అయిపోయిన వెంటనే నెక్స్ట్ టైం నుండి ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ నుండి దాటారా అయిపోయింది, క్లోజ్. వివాహం అనేది ముక్కలు అయిపోయినది. చూడు, నెక్స్ట్ టైం నీ ఇంట్లో నుండి మొత్తం కూడా దయ్యాలు కూర్చుంటాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి, అరుచుకోవడాలు స్టార్ట్ అవుతాయి, బిందెలను వేసుకోవడం స్టార్ట్ అవుతుంది ఇంట్లో. ఏమైనది? ఎవరో బయటికి దాటారు. బయటికి దాటకుండా ఉంటే బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అందమైన ఒక కుటుంబం. అది ఎందుకు రావు కోట్లాటలు? అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఎట్లా అంటే ఫ్యామిలీలో ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను దాన్ని నేను నమ్మను. వాక్యంలో ఉన్నంత వరకు ఎందుకు వస్తాయి గొడవలు? లవ్, ప్రేమ అనేది ముసలి వాళ్ళు చనిపోయేంత వరకు ఉండాలి. అది దేవుడు దాని కొరకే దాన్ని నియమించాడు దాన్ని. ఏమాన్? కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చదివించాను నేను. ఇక్కడ ఒక స్త్రీ దాస్యత్వంలోకి వచ్చి అక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నది? ఆమె వివాహానికి వెళ్తున్నది. దాస్యత్వంలోనికి వచ్చి ఆ తర్వాత వివాహానికి వెళ్తున్నది. ఎప్పుడైతే వివాహానికి వెళ్ళినదో భార్య అయినదో, ఎప్పుడు ఆయన ఆమెను దాసి అని పిలవడు, భార్య అని పిలుస్తాడు. అందుకే ఆ యొక్క మ్యారేజ్ అనేది ఒక స్త్రీ యొక్క స్థానాన్ని మార్చేస్తుంది. స్త్రీ పొజిషన్ ఇక్కడున్న ఆమెను ఇక్కడ తీసుకెళ్ళి పెడుతుంది. ఏమా? ఇంకొక లేఖనం చదువుదాం. లెవిటికస్, లేవికాండము 19. లేవికాండము 19:20. ఇక్కడ కూడా ఒక దాసి ఉన్నదండి, ఇక్కడ కూడా ఒక దాసి ఉన్నది. కానీ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మెన్షన్ చేశాడు పరిశుద్ధాత్మ. చాలా ఇంపార్టెంట్వి కొన్ని మాటలు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి. ప్రతి ఒక్కరు తీసారా? లెవిటికస్, లేవికాండము 19వ అధ్యాయము 20వ వచనము. ఒకనికి ప్రదానము చేయబడిన దాసి. ఏమన్నా? ఈమె కూడా దాసి, కానీ ఈమె ఇంకొకరికి ప్రదానం చేయబడింది. మీరు వింటున్నారా? కానీ వెల ఇచ్చి విమోచింపబడకుండగానేమి, ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీరస్ఖలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను. అనగా ఈమెకు బెత్రోతలు అయింది, అనగా ప్రదానం చేయబడింది, కానీ ఈమె దాసి. కానీ ప్రదానం చేయబడిన ఒక పురుషునితో కాకుండా వేరే పురుషునితో ఈమె చెరుపు చేయబడినది. అదేనా? ఒకవేళ చేసిన ఎడల, ఇవన్నీ నియమాలు, ఇలా జరిగితే ఇలా చెయ్యండి. వింటున్నారా? ఇప్పుడు ఇలా చేయడం వలన ఎవరెవరు శిక్షించాలి? ఇక్కడ ఇద్దరిని శిక్షించాలి. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణ శిక్ష విధింపకూడదు. విడిపింపబడలేదు అనగా ఇక్కడ ఆమె స్వతంత్రురాలు కాదామె, రిడీమ్డ్ కాదామె, స్వతంత్రంగా తిరిగే స్త్రీ కాదామె. ఆల్రెడీ వివాహం అనగా ప్రదానం చేయబడింది ఆమె. విడిపింపబడలేదు, ఆమె విడిగా ఉండడం లేదు, ఆల్రెడీ ప్రదానం చేయబడలేదు. కాబట్టి వారిని శిక్షించాలి. ఇంకో దగ్గర ఏముండదంటే చంపాలి అని ఉంటుంది. నేను దాని దగ్గర కూడా వెళ్తాను. నేను ఈ నియమాలను, ఈ చట్టాలను జాగ్రత్తగా పట్టుకోనండి.
శిక్షింపవలెను. వింటున్నారా? ఇద్దరిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు కనుక వారికి మరణ శిక్ష విధింపకూడదు, వారిని చంపకూడదంట. దేవుడు చూడండి ఎందుకు మరణ శిక్ష వేయకూడదు, ఎందుకు శిక్షించాలి మాత్రమే. చాలా దేవుని ప్రతి దాన్ని కూడా మెన్షన్ కరెక్ట్గా ఆయన ప్రతి విషయానికి ఆయన ప్రియారిటీ ఇస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా కూడా కొత్త నిబంధనకు ఛాయ ఉన్నది. దేవుని యొక్క మిస్టరీ మర్మాన్ని ఇందులో ప్రతి దాంట్లో దాస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతున్నది? వారికి మరణ శిక్ష విధింపకూడదు, శిక్షించాలి. అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలి పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని తీసుకురావాలను. అప్పుడు యాజకుడు అతను చేసిన పాపమును బట్టి పరిహారార్థ బలి పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీని వలన అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగును. ఇప్పుడు ఏం జరుగుతుంది? పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలిని పొట్టేలును తీసుకొని వచ్చి ఆ పురుషుడు ఎవరైతే పాపం చేశాడో ఆ పురుషుడు వెళ్ళి యెహోవా సన్నిధిలో వెళ్ళి దాన్ని అర్పించాలి. అప్పుడు ఆ పొట్టేలు నిమిత్తమై అతను క్షమించబడతాడు. కానీ ఇక్కడ ఏమున్నదంటే, ఇక్కడ కూడా ఈమె దాసి, కానీ ఈమె ఒకరితో ప్రదానం చేయబడినది, కానీ ఇంకొకరితో అక్కడ పాపం చేసినందున ఇద్దరిని శిక్షించాలి, అంతేగాని మరణ శిక్ష విధింపకూడదు. ఈజ్ ద లా, ఇది ఒక చట్టం అయి ఉన్నది. ఇంకొక స్క్రిప్చర్ నేను దీన్ని కూడా వివరిస్తాను మిమ్మల్ని. నిర్గమకాండం 21:7. నిర్గమకాండము ఎక్సోడస్ 21:7. ఒకడు, నిర్గమకాండం 21:7, తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. నేను దాసి గురించే నేను మాట్లాడుతున్నాను. దాసి అక్కడ ఏం జరుగుతున్నది? అక్కడ ప్రదానం చేయబడినది. ఇక్కడ ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్ముతున్నాడు అనగా ఈమె ఎవరు? ఇక్కడ దాసురాలు, బాండ్ మేడ్ దాసురాలు. దాసులైన పురుషులు ఎలాగైతే వెళ్ళిపోతారో అలా ఈమె వెళ్ళకూడదంట. దానిని ప్రదానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము నీయవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. ఈమెతో బిజినెస్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ దృష్టికి ఇష్టురాలు కాదు కాబట్టి ఆమెను విడిపించుటకు అనగా స్వతంత్రురాలైపోవుటకు ఆమెకు అవకాశం ఇవ్వాలి, అంతేగాని ఆమె అమ్మడానికి వానికి అధికారం లేదు. కానీ ఈమె ఎవరు? గుర్తుపెట్టుకోనండి, దాసులు ఒకరికి ఏమైనా ప్రదానం చేయబడింది. ఆల్రెడీ బెత్రోతల్ స్టేట్లో ప్రదానం చేయబడిన స్థితిలో ఈమె ఉన్నది. కానీ ఇష్టురాలు అనగా ఒక 1 month ఒక 2 months ఉంటుంది మ్యారేజ్కి, ఈ యొక్క ప్రధానానికి. కానీ ఆ మధ్య సమయంలో ఈమె యొక్క క్యారెక్టరు, ఈమె యొక్క ప్రవర్తన, ఈమె యొక్క విధానం వినండి. ఏదైనా నచ్చని ఎడల అతను ఆమెను వదిలేసేటట్టు, ఆమె స్వతంత్రంగా వెళ్ళుటకు వదిలిపెట్టేయాలి. ఆమెను ఇష్టం కాని ఎడల ఈమె అలాంటిది, ఈమె ఇలాంటిది అన్నప్పుడు ఆమెను వదిలిపెట్టాలంటున్నాడు. ఇక్కడ ఆమెను స్వతంత్రులుగా వదిలిపెట్టాలి, కానీ అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల, ఇప్పుడు యజమానుడు ఎవరికి ప్రదానం చేస్తున్నాడు? ఇప్పుడు ఒకవేళ కుమారునికి ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఇప్పుడు దాసిగా ఉండకుండా ఆమె ఏదో ఒక పొజిషన్లోకి మారుతున్నది. మళ్ళా మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు యజమానుడి దగ్గర ఆమె ఉన్నంత కాలము ఆమె ఒక దాసి, కానీ ఎప్పుడైతే ప్రదానం చేయబడి వివాహం అవుతున్నదో ఆమె పొజిషన్ మారుతున్నది. ఇక్కడ లేదు, ఆమె ఇప్పుడు తన కుమారునికి భారీగా ప్రదానం చేయబడుతున్నదంటే ఈయనకు ఆమె కుమార్తె అవుతుంది, కూతురు లాంటిది అవుతుంది. అంతేనా కదా?
కుమార్తె అవుతుంది. చూడండి, ఒక దాసి ఈ ఒక్క చిన్న వివాహము ద్వారా ఆమె పొజిషనే మారిపోతున్నది, ఆమె స్థానమే మారిపోతున్నది. దాస్యత్వంలో ఉన్న అంత కాలము నువ్వు ప్రదానం చేయబడినను, వినండి, ప్రదానం చేయబడినను నువ్వు దాసిగానే ఉంటావు. ఎందుకంటే పరీక్షిస్తున్నాడు. అక్కడ మనం చదివించిన దగ్గర ఆమె దాసినే, ప్రదానం చేయబడినదే, అంతేనా? కానీ ఆమె వేరొక విత్తనాన్ని వేసుకున్నది. ఆమె వేరొక పురుషుని ధరించుకున్నట వలన, ఆమె పొందుకున్నట వలన ఆమెను స్వతంత్రంగా వదిలేస్తున్నాము, కానీ ఆమెను అమ్మడానికి వీలు లేదు. వింటున్నారా? ఆమెను శిక్షించాలా కానీ ఆమె మరణ శిక్ష విధింపకూడదు. ఓకే, కానీ ఇక్కడ ఈ దాసిగా తన యజమాని దగ్గర ఉన్నంత కాలము ఆమె దాసురాలే. ప్రదానం చేయబడినా కూడా ఆమె దాసురాలే. కానీ వివాహమైనప్పుడు ఆమె భార్య అవుతున్నది. ఆమె ఎవరికైతే వివాహం జరుగుతున్నదో ఆ పని మనిషిగా ఉన్న ఆమె ఎక్కడికి వెళ్తున్నది? ఆమె పురుషునితో సమానంగా హక్కులను సంపాదించుకున్నట్టుగా ఆమె అక్కడికి వెళ్తున్నది. పురుషునికి ఏ ఆస్తి అయితే ఉంటుందో ఆ ఆస్తి అన్నిటికీ కూడా ఈమె కూడా సమాన వారసురాలు అవుతుంది. ఆమేన్. కుమారునికి ఇస్తే ఈయన విషయంలో ఆమె ఏమవుతుంది? దాసి అవ్వదు, కుమార్తె అవుతుంది. తన ఇంట్లో తన కుమార్తెను ఎలా చూసుకుంటాడో, ఎలా ఆప్యాయతతో ఉంటాడో అలాగే ఆమె పట్ల కూడా చేయాలి. అక్కడ బిహేవియర్ కానీ ఆ వాతావరణం కానీ దేని వల్ల మారుతున్నది? ఆ ప్రేమ కానీ ఆ యొక్క వచ్చే ఆప్యాయత కానీ దేని వల్ల అక్కడ మారుతున్నది? వివాహం అవుట వలన అక్కడ తండ్రి దగ్గర నుండి కూతురు లాగా చూసుకుంటున్నాడు. అదే వివాహం లేదనుకో, అక్కడ పోయి పని చేయి, అది ఊడువు ఇది ఊడువు అంటారు. మీకు అర్థమవుతున్నదా? మ్యారేజ్ అనేది అందుకే దేవుడి దృష్టిలో గొప్పది. మనం మాట్లాడే వివాహము ఇక్కడ మనుషునికి మధ్య కాదు, క్రీస్తుకు దేవునికి మరియు తన సంఘానికి మధ్యలో వివాహం ఎంత ప్రాముఖ్యమైనదో నేను చూపించడానికి వస్తున్నాను. నేను ప్రధానమైన కూడా దాసివే, నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు ఆయనకి ఇష్టురాలైనప్పుడే వెళ్ళి వివాహం చేసుకుంటాడు. ప్రధానమైపోయింది, పౌలు నన్ను ప్రదానం చేసేసాడు, నేను ఇంకా ఆయనకి భార్యనంటే కుదరదు. ఈ 7 సంఘ కాలాలలో ఆయన గమనిస్తూనే ఉన్నాడు సంఘాన్ని. కానీ పవర్, అధికారం ఎప్పుడు వస్తుంది? వివాహము ద్వారా దేవుడు ఆమె పట్ల ఒక దాసిగా కాకుండా ఒక భార్యగా చూసే సమయము అది వివాహము. ఏమన్నా మీకు అర్థమవుతుంది? నా పాయింట్, నా వ్యూ నేను ఏం పెట్టాలనుకుంటున్నానో మీకు అర్థమవుతున్నది. నేను ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యారేజ్, వివాహం యొక్క ప్రాముఖ్యతను నేను ఇక్కడ చెప్తున్నాను. నేను తన కుమార్తెకి ఇస్తే ఆమె ఎడలా, ఈయన ఆయన ఎడలా, నా కోడలు నా కూతురు లాంటిది, ఆమె ఎడల ఆప్యాయతతోనే ఎక్కువ పని చెప్పరు. తన కూతురు పండుకోనున్నా చెప్పడు, పండుకోనిలే, లేదు పని చేసి ఎందుకు అంత 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 పని పెడతారు. అది దాసిగా ఉన్నప్పుడు ఆ పని రాదండి. ఎప్పుడైతే కోడలుగా మారుతుందో అప్పుడు ఆ యొక్క యాటిట్యూడే మారిపోతుంది, చూసారా? ఆ విధానమే మారిపోతుంది, చూసారా? కానీ వివాహం కాలేదనుకో కొడుకు కూడా పని చేయంటాడు. పెళ్లి చేసుకున్న కొడుకు కూడా అక్కడ వర్క్ చేయి దాసురాళ్ళుగానే చూస్తాడు. కానీ వివాహం అయినది అనుకో ఆమె దాసురాలు కాదు, ఆయన పక్కన ఈమె వచ్చి ఇంకో పని మనిషిని పెట్టాలా. నువ్వు చెయ్యి, నువ్వు ఆమె ఏం చెప్పిస్తావు ఈ ఇంటికంతటికి, నీకే తాళం ఇస్తున్నా, నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వే చూసుకోవాలి. ఇక్కడంతా కూడా పవర్ పెరిగింది, అధికారం పెరిగినది. దేనిని బట్టి? వివాహమును బట్టి. ఆమేన్. తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు, వినండి, వేరొక దాన్ని చేర్చుకొనినను. ఎలాంటి ఆ స్త్రీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చూడండి దేవుడు. ఒకవేళ ఈయన కాకుండా ఇంకొక దాన్ని చేసుకున్నాడు అనుకోండి, మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ 3ను దానికి కలగజేయని ఎడల అది ఏమియు ఈయక స్వతంత్రురాలైపోవచ్చును. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఇవన్నీ కాదు మాట్లాడేది, వివాహము ద్వారా పొజిషన్ మారుతున్నది. ఆమేన్. అక్కడేమో దాసి, ఆ దాసి
ఆమె ఒకరితో ప్రదానం చేయబడినప్పటికీ కూడా అక్కడ ఆమె స్వతంత్రురాలు కాదు ఇంకా ఆమె, ఎందుకంటే ఆమె బంధించబడినది. అక్కడ ప్రధానం ద్వారా ఒకరితో ఆమె ఐక్యమవుతున్న అదొక నిశ్చయమైనది ఆమెకు. కానీ ఇంకొక విత్తనం ఆమెలో పడడం వలన ఆమె స్వతంత్రురాలు కాదు కాబట్టి ఆమె శిక్షించాలి. ఆమె బాండ్ మేడ్ కాబట్టి ఆమె శిక్షించాలి. మరణ శిక్ష ఆమెకు విధింపకూడదు. నా లాస్ట్ స్క్రిప్చర్ ఒకటి చూద్దాం మనం. అదే ద్వితీయోపదేశ కాండము 22. ద్వితీయోపదేశ కాండము 22. Excuse me. ఆ 22. Now listen. ఒకడు మగనాలితో క్షీణించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో క్షీణించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. ఏమైనా వినండి, మగనాలి అనగా ఇక్కడ ఏంటంటే మ్యారీడ్. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? మ్యారేజ్ అయిన తన భర్తకు ఆల్రెడీ అక్కడ వివాహమైనది, అక్కడ బెత్రోతలైనది అనగా ప్రదానం చేయబడినది. కానీ ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయిన తరువాత ఇంకొకడు ఆమెను సేనించిన ఎడల ఇక్కడ ఏమంటున్నాడు? చంపాలి ఆమెను. కానీ అక్కడ మాత్రం మరణ శిక్ష లేదు, ఆమెను శిక్షించాలి. మీకు అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. అక్కడ శిక్షించాలి, ఇక్కడ చంపాలి. ఎందుకు? అక్కడ కేవలం అక్కడ ప్రదానం చేయబడినది, కానీ ఇక్కడ వివాహం జరిగినది. ఏమన్ డిఫరెన్స్ అదే అన్నమాట. అక్కడేమో దాసి, ఇక్కడేమో భార్య. లిసన్ క్లోజ్. నేను ఒక అద్భుతమైన మీ మైండ్ కోడ్ పెట్టి నేను తర్వాత ముగిస్తాను. నేను టైం అయిపోతున్నది, ఎందుకంటే సమయం నేను కరెక్ట్గా చూసి నేను ముగిస్తాను. నేను లిసన్ క్లోజ్. ఇక్కడ ఏం జరుగుతున్నా చూడండి. ప్రధానానికి వివాహానికి చాలా తేడా ఉంది. ఇక్కడ నియమాలను దేవుడు ఎంతో వ్యత్యాసాన్ని పెట్టాడు. అక్కడేమో శిక్షించి వదిలిపెట్టేయండి అంటున్నాడు, కానీ ఇక్కడైతే ఖచ్చితంగా చంపండి అంటున్నాడు. విలువ ప్రాముఖ్యత దేవుడు దేనికి ఎక్కువ ఇచ్చాడంటే మ్యారేజ్కే ఇచ్చాడు. ప్రదానం చేయబడినా కూడా ఆమె దాసినే. ప్రధానముతో అధికారం రాదు. ప్రధానముతో పురుషునికి పెళ్లి కుమార్తె యొక్క అధికారం, పవర్ అంతా కూడా ఆమెకు రాదు. అక్కడ ఆమెను పరీక్షించుట మాత్రమే జరుగుతున్నది, ఆమెను గమనించుట మాత్రమే జరుగుతున్నది. కానీ దేవుడు దేనికి విలువ ఇస్తున్నాడు? ఇక్కడ ప్రధానానికంటే ఎక్కువగా వివాహానికి వ్యారేజ్ ఇస్తున్నాడు. అని నేనేమంటున్నా, పౌలు కంటే ఎక్కువగా విలియం బ్యారీ బ్రెన్హామ్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అక్కడ తప్పు చేస్తే, అక్కడ పొరపాటు జరిగితే తక్కువ తీర్పునే ఇచ్చాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం జరిగితే ప్రధానం అనేది లెస్సర్, అనగా తక్కువ రెస్పాన్సిబిలిటీ, తక్కువ బాధ్యత ఆమెకు. ఆమె ఏం చేయాలా? అలా క్షీణించేటప్పుడు కేకలేయాలా, అరవాలా. నేను ఒకరికి పురుషుడను, నేను ఒక పురుషుడికి నేను స్త్రీని, నేను ఆయనతో బంధించబడ్డాను అని ఆమె కేకలు వేసినప్పుడు ఆమెను దేవుడు వదిలిపెట్టండి అంటున్నాడు. చదివిస్తాను నేను. ఎందుకు? ఆమె తన యొక్క శరీరమును, తన యొక్క దేహమును కాపాడుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ఎక్స్పోజ్ చేసింది, నేను ఒక పురుషునికి కాబోయే భార్యనని ఎక్స్పోజ్ చేసింది ఆమె. అందుకే ఏమంటాడు అక్కడ ధర్మశాస్త్రంలో? వాణ్ణి చంపండి, ఈమెను వదిలిపెట్టండి. కానీ ఈమె అరవలేదనుకో, ఇద్దరిని చంపండి. ఈమె కేకలేదనుకో, ఇద్దరిని చంపండి. ఎందుకు? తన యొక్క ప్రధానానికి విలువ ఇయ్యలేదా ఆమె? నీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు ప్రధానమునకు వివాహమునకు చాలా తేడా ఉన్నది అక్కడ.
కింద చదువుదాం. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే వివాహం చేయబడిన స్త్రీతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమా చంపవలేను, అట్లు ఆ చెడుతనము ఇశ్రాయేలు నుండి పరిహరించుదురు. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో అనగా సిటీ పట్టణంలో ఆమెను కలుసుకుని ఆమెతో క్షీణించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయు ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున. చూడండి, ఇక్కడేమో ప్రధానం అన్నాడు, వెంటనే భార్య అన్నాడు. పైన ప్రదానం చేయబడింది అన్నాడు, కానీ భార్య అన్నాడు. అలా అక్కడ కూడా మరి అలా అనలేదా? ప్రదానం చేయబడింది, ఇంకా వివాహం కాలే, కానీ నీ భార్య అయిన మరి అని చేర్చుకున్నటకు. అనగా ఇక్కడ ప్రధానం అనేది భార్య అనే ట్యాగ్ అనేది ముందుగానే పెట్టేయబడుతున్నది. భార్య అనే ట్యాగ్ అనేది ఆల్రెడీ ముందుగానే వేయబడుతున్నది. ప్రధానం దగ్గర ఆల్రెడీ ఆమె భార్యగానే నిశ్చయం అవుతున్నది, కానీ రియాలిటీ అది సాదృశ్యం, అది రియాలిటీగా మళ్ళీ జరుగుతున్నది. అది దేవుడు ఆమెను ఎలా చూస్తున్నాడు? భార్యనే చూస్తున్నాడు. అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలెను, అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఓకే, ఆమె ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదానిని పొలంలో కలుసుకొనినందున ఆ మనుష్యుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో చేయించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఎందుకంటే సిటీలో కేకలేస్తే అందరూ వచ్చేస్తారు, అందరూ చూస్తారు, కానీ పొలంలో ఎవ్వరుండరు. అప్పుడు ఆ పురుషుని మాత్రమే చంపవలసి ఉన్నది. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి, మీకు అర్థమవుతున్నది ఇదంతా కూడా. నేనేం మాట్లాడుతున్నాను? ప్రధానానికి వివాహానికి చాలా తేడా ఉంది. ప్రధానం జరిగినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టమంటున్నాడు, శిక్షించి వదిలిపెట్టమంటున్నాడు. కానీ వివాహం దగ్గరకు వచ్చేటప్పుడు చాలా చాలా జడ్జిమెంట్ అనేది, తీర్పు అనేది దేవుడి దృష్టిలో ఎక్కువగా ఉన్నది. మోర్ రెస్పాన్సిబిలిటీ, మోర్ జడ్జిమెంట్. ఎక్కువ బాధ్యత స్త్రీకి ఎప్పుడు వస్తుంది? ప్రధానం దగ్గర కాదు, వివాహం దగ్గరనే బాధ్యత ఎక్కువగా పెరుగుతుంది. కానీ అప్పుడు పాపము చేస్తే తీర్పు మరి ఎక్కువగా ఉంటుంది. నేనేమంటున్నాను? ఇట్స్ అ మ్యారేజ్ టైం, ఇది వివాహ సమయము. కానీ సంఘ కాలాల్లో పొరపాటు చేసిన శిక్షించి వదిలిపెడతాడేమో. సంఘ కాలాల్లో ఉన్నవారు బ్యాప్టిజం, యేసుక్రీస్తు బ్యాప్టిజం తీసుకోకపోయినా పర్లేదేమో, శిక్షించి వారిని వదిలిపెట్టండి, వారిని వదిలిపెట్టండి, వారి పాటి వారు వెళ్తారు. కానీ వివాహమైన స్త్రీని మాత్రం అస్సలు వదిలిపెట్టబాక, వారిని చంపండి. ఎందుకంటే మ్యారేజ్ టైంలో, వివాహ సమయంలో, వివాహమైన తరువాత పొరపాటు చేస్తే అది ఏమవుతుంది? అక్కడ వ్యభిచారం కిందకు వస్తుంది. కాబట్టి వ్యభిచారం కింద దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారము వారిద్దరిని చంపుతున్నాడు అక్కడ. ఓమా, ఎలాంటి తీర్పు రాబోతున్నది, ఎలాంటి జడ్జిమెంట్ అనేది రాబోతున్నది. మన పెంతెకోస్తు కాలంలో లేం, లూథర్ కాలంలో లేం, వెస్లీ కాలంలో లేం. అదంతా కూడా ప్రధాన కాలము. ప్రదానం చేయబడిన తర్వాత మధ్యలో ఉన్న సమయం మాత్రమే అది. అక్కడ ఎంతమంది వచ్చినా, ఏ కాలంలో ఎంతమంది వచ్చినా, వారి కేవలం వారి క్రియలను బట్టి వారు శిక్షించి దేవుడు వదిలిపెట్టాడు. కానీ ఇప్పుడు ఈ వివాహ సమయంలో ఇప్పుడు మనము ఆయనతో ఐక్యమవుతున్నాం. ఇది వివాహమేనా? ఇక్కడ కూడా రోమన్ క్యాథలిక్ ఉందా? సంఘాలన్నీ ఉన్నాయా? కానీ సంఘాలన్నీ కూడా ఇప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? కానీ నేనేమంటున్నాను, ఈ వర్తమానము ఈ సంఘం కొరకు మాత్రమే. ఎందుకంటే ఆయనతో వివాహం చేయబడేది ఈ సంఘం మాత్రమే. వివాహం చేసుకుంటున్నది ఇప్పుడు, ఐక్యమవుతున్నది ఇప్పుడు. ఆల్రెడీ ఏమన్నాడు ప్రవక్త? ఆయన విత్తనము ఆల్రెడీ సంఘంలోకి వచ్చేసిందంట. వివాహమైన తర్వాతనేనా పురుషుని యొక్క విత్తనము స్త్రీ దగ్గరికి వెళ్ళేది? అంటే ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ శిరస్సు వచ్చినది, సంఘము శిరస్సు ఏకమవుతున్నారు. 7 ముద్రలు అనే విత్తనము ఇప్పుడు సంఘంలోకి వెళ్తున్నది. ఒకనొక దినమున ఆ విత్తనం ఎదిగి పరిపూర్ణ మానవుని స్వరూపమును, క్రీస్తును ఈ సంఘం కనబోతున్నది. చెప్పాడు ఇవన్నీ ప్రవక్త, అవన్నీ బోధించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సంఘం ఆల్రెడీ ఇప్పుడు ఆయన భార్య అయి ఉన్నది. సంఘం ఇప్పుడు ఆల్రెడీ ఆయనతో ఐక్యమై ఉన్నది. ఆయనలో ఉన్న విత్తనం ఈరోజు సంఘంలోకి వెళ్తున్నది. కానీ ఇప్పుడు ఒకవేళ పొరపాటు చేస్తే,
ఇప్పుడు ఒకవేళ పొరపాటు చేస్తే ఖచ్చితంగా ఫినిష్, మొత్తం క్లోజ్ అయిపోతుంది నీ పని. అందుకే అంటున్నాడు మీరు ఎన్నడూ ఇతర విత్తనం యొద్దకు వెళ్ళబాకండి. వేరే విత్తనం యొద్దకు, వేరే వర్తమానం యొద్దకు, వేరే మనుషుల ఆలోచన, బోధకుల యొక్క ఆలోచనల యొద్దకు మీరు వెళ్ళబాకండి. దాని యొద్ద కూర్చునవద్దు, దాన్ని వినొద్దు. నేను అదే చెప్తున్నాను. నేను సరైన విత్తనం దగ్గరనే మీరు కూర్చోవాలి. ఎందుకంటే మోర్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే, అందుకే నేను అంటున్నాను, ఎప్పుడైతే వివాహం అవుతుందో ఈమెకు అధికారం పెరిగిపోతుంది. అధికారము ఆయన యొక్క, ఇప్పుడు ఈ భూమి అంతా కూడా ఆయనదే, ఈ ఆకాశం అంతా ఆయనదే, సూర్యచంద్ర నక్షత్రం ప్రతిదీ కూడా ఆయనవే. ప్రతి దానికి ఈమె సమాన వారసురాలు అవుతుంది. ఆయన ఏం చెబుతాడో అదే ఈమెలోనూ జరుగుతూ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంత అధికారం వచ్చిన తరువాత, నీకు ఇంత అధికారం దేవుడు ఇస్తున్న తరువాత కూడా నువ్వు అక్కడ పొరపాటు చేస్తున్నట్లయితే తీర్పు ఖచ్చితంగా వస్తుంది సంఘంలోనికి. క్షమాపణ అనేది ఉండదు. మరణశిక్ష ఖచ్చితంగా విధించబడాలంటున్నాడు ఇక్కడ. ఈరోజు మెసేజ్ చర్చెస్, నేను ఎవరి గురించి నేను మాట్లాడడం లేదు, ఇంకా ఏ సంఘాలు మెసేజ్ చర్చిలో ఎలాగుండో నాకు తెలియదు, కానీ అయినను కూడా కొన్ని సంఘాలు ఇంకా ప్రదానం చేయబడే ఉన్నారు. 7వ ముద్రనే వివాహము. 7th సీలే ఇది శిరస్సు భర్త. ఇదిగో పెండ్లి కుమారుడు అని అరవడమే, కేక రావడమే అదే వివాహము. అదే 7వ ముద్ర, ఐక్యమవుట. కానీ చాలా మంది ప్రధానంలోనే ఉన్నారు అంటున్నాను. 7th సీల్ అనేది 7వ ముద్ర తెరవబడలేదు, 7వ ముద్ర ఇంకా ఆయన రాలేదు అనేది ఏమై ఉన్నది? అది వాళ్ళు ఇంకా ప్రధానంలోనే ఉన్నారు, వారికి అంత అధికారం లేదు. మీకు అర్థమవుతున్నా నేను మాట్లాడుతున్నాను? ఎప్పుడైతే వివాహం అవుతుందో అప్పుడే సమానమైన అధికారం వస్తుంది సంఘానికి. నేను అందుకే అంటున్నాను, నేను ఏమంటున్నాను, నేను 7వ ముద్ర సంఘానికి అవసరం. 7th సీల్ as a marriage. 7వ ముద్ర వివాహము, రెండు ఒకటే. 7వ ముద్ర కింద సంఘము శిరస్సు ఒకటవుతున్నారు, వివాహములోను సంఘము క్రీస్తు ఒకటవుతున్నారు. ఈ 7వ ముద్రలో ఏం బయలుపరచబడుతున్నదో అది అన్ని సంఘాలకు లేవు. 7వ ముద్ర ఏ సంఘంలో ఉండదో ఆ సంఘము ప్రదానం చేయబడిన ఒక సాధారణమైన ఒక స్త్రీ. ఆమె, మీకు అర్థమవుతున్నా నేను మాట్లాడుతున్నాను? ఆమె ప్రదానం చేయబడింది మాత్రమే కానీ ఆమె వేరే పురుషుని యొక్క విత్తనాలను తీసుకొని చెడిపోయినది. ఆమె దాసియే. ఇప్పుడున్న సంఘాలన్నీ కూడా దాసులే. ఆయనతో సమానమైన హక్కుకు రాలేరు వాళ్ళు, సమానమైన అధికారం వాళ్ళకి రాదు. ద బ్రైట్ టబర్నకల్, ఈ వధువు గుడారము స్వతంత్రత కలిగిన స్త్రీ అవ్వాలి అంటే వివాహం జరగాలి. ఎవరితో? చాలామంది ఏమంటారంటే, బిగ్ క్వశ్చన్ ఏంటంటే, వివాహం ఇక్కడ కాదు, మధ్యాకాశంలో వివాహము, ఇక్కడ కాదు వివాహం జరిగేది, అది మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యాకాశంలో ఇది ఒక రింగ్ అవన్నీ కూడా వేయడము అవన్నీ మాట్లాడతారు పైన. నో సార్, కాదు. ప్రవక్త క్లియర్గా చెప్పాడు. ప్రవక్త ఏం వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు? ఈ 7th సీలే చాలా మిస్టరీ, ఇది మర్మమై ఉన్నది, ఇది ఏమంటే గందరగోళంగా ఉంటుంది. మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్ అనగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. దాన్ని జరిగించే ఆఫీసర్ విలియం మ్యారీ బ్రెన్హామ్ గారు. కానీ ఎప్పుడు జరిగినది ఇది? 1963లో ఆయన శిరస్సుగా దిగి వచ్చినప్పుడు, ఆయన 7 ముద్రలను తీసుకొని వచ్చినప్పుడు 7 సీల్స్ అనేది క్రీస్తు తల, శిరస్సు. కానీ ఇప్పుడు ఈ వాక్యము, ఈ వధువు రెండు ఏకమవుతున్నారు. ఇట్స్ అ మ్యారేజ్. ఇదే వివాహ సమయము. వివాహమైన తరువాత మనము ఆయన మధ్యాకాశంలో కలుసుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ నుండి పెండ్లి విందులోనికి వెళ్తున్నాం. పెండ్లి విందు తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? 1000ల పరిపాలనలోకి వెళ్తున్నాం. ఏమన్నా మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను? చాలా సంఘాలు దాస్యత్వంలోనే ఉన్నవి, దాసిగానే వాళ్ళు ఉన్నారు. వారికి హక్కు రాదు, వారి యొక్క అధికారం వారికి రాదు. దేవుడు వారి ఎడల ఎలా ప్రవర్తిస్తాడు? అది చేయి, ఇది చేయి అని పని మనుషులాగానే దేవుడు వారి ఎడల చూస్తున్నాడు. కానీ వివాహము ఆమె స్థానమును మారుస్తున్నది, ఆమె పొజిషన్ని ఆమె మారుస్తున్నది. ఈరోజు సంఘంలో ఎంతమంది వివాహం జరిగినది? క్రీస్తుతో. ఇండివిజువల్గా, నేను వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను. నేను పోయిన వారం నేనేం మాట్లాడాను? నేను ఆ యొక్క ఎస్తేరు గురించి నేను మాట్లాడాను. నేను ఎస్తేరు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది? ఆమె ఒక దాసురాలే. ఆమె కూడా ఒక దాసురాలే. ఆమె
బబులోను నుండి ఆమె చెరపట్టబడి ఆమె దాసురాలు. కానీ ఒక మనుషుడు ఆమెను ఇష్టపడ్డాడు, ఆమెను ప్రేమించాడు, ఆమె ఎలా ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ వివాహం తీసుకొచ్చిన తరువాత అంతవరకు ఆమె ఆయన రాజ్యంలో పని మనిషి, ఆయన రాజ్యంలో ఒక దాసి. కానీ ఎప్పుడైతే వివాహమైనదో ఆమె దాస్యత్వంలోని షూషాను కోటలోనికి వెళ్ళింది. ఆమె పొజిషన్ మారిపోయినది. ఇప్పుడు ఆమె దాసి కాదు కానీ స్వతంత్రురాలు. ఆమె ఇప్పుడు రాజుతో కాంటాక్ట్ అవ్వగలదు, రాజుతో మాట్లాడగలదు, రాజుతో సహవాసం చేయగలదు. కానీ ఏ స్త్రీలు సహవాసం చేయలేరు. కానీ ఈమె మాత్రమే రాజు ఎదుగు వెళ్ళి, రాజా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడగగలదు. మళ్ళీ రాజా నాకు ఈ పెద్ద సమస్య వచ్చింది, నువ్వే దాన్ని తీర్చాలంటే ఓకే, నేను ఖచ్చితంగా నేను తీరుస్తాను. అంతటి అధికారము ఎప్పుడు వస్తున్నది ఆమెకు? అందుకే నేను అంటాను, వివాహం అనేది ఆది నుండి దేవుడికి గొప్ప కార్యం, గొప్ప. ఆయన దానికి ఎంతో ప్రియారిటీ ఇచ్చాడు, దానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈరోజు మ్యారేజ్ అనేది ఒక ప్లెజర్ లాగా చేసేస్తున్నారు, ఆనందం కోసమో సంతోషాల కోసమో ఆ యొక్క వివాహాన్ని విలువ లేకుండా చేసేస్తున్నారు. విలువ లేదు, దానికి ఇంపార్టెన్స్ లేదు, అది ఎందుకు ఇవ్వబడిందో అది కూడా లేకుండానే వివాహం చేసుకుంటున్నారు. కానీ ఆది నుండి దేవుడు దాన్ని ఒక పర్పస్తోనే పెట్టాడు, ఒక ఉద్దేశం కొరకే పెట్టాడు. లీజన్ ప్రతి ఒక్కరిని గమనించండి. ఇప్పుడు పాత నిబంధనలో రూతు ఒక అడుక్కునే ఒక స్త్రీ, అడుక్కునేది. నాకు ఇవి కావాలో కొంచెం, నాకు ఏమీ లేదు, నాకు కొంచెం ఇవి ఒక పంటను నేను ఏరుకుంటాను. నేను చూడండి, ఆమె ఒక బెగ్గర్. అడిగిందా లేదా అక్కడ ఉన్న వారిని, నేను వెనకాల వచ్చి నేను ఏరుకుంటా, నాకు తినడానికి నాకు ఆహారం లేదు, నాకు తినడానికి ఈ భూమిలో కొంచెం ఏరుకుంటానని ఆమె వెళ్ళి ఏం చేస్తున్నది, పరిగా ఏరుకుంటూ 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 వెళ్తున్నప్పుడు ఆమె ఒక చెరపట్టబడిన ఒక స్త్రీ, ఒక ఏమంటే ఒక దాస్యత్వంలో ఉన్నది. అక్కడ దాసికి ఒక సాదృశ్యం ఆమె, ఒక బెగ్గర ఆమె. కానీ ఎదుకుంటూ వచ్చినప్పుడు ఒక మనుషుడు చూచాడు ఆమెను, ఒక మనుషుడు చూచి ఆమెను ఇష్టపడి ఆమెను ప్రేమించి పక్కన ఉండే ఆమెను పిలిచాడు, ఇట్లా ఇదే పొలంలో, ఇదే మెసేజ్ పొలంలో, నా పొలంలో ఈమె ఎవరు, ఈమె గురించిన సమాచారాన్ని ఆయన అడిగి కనుక్కుంటున్నాడు. ఈమె ఎవరు అంటే ఈమె బయట ఉన్న దేశం నుండి వచ్చిన ఒక మోయాబురాలైన స్త్రీ ఈమె. కానీ ఇప్పుడు చూడండి, ఆమె ఏరుకునే స్థితి నుండి ఆ పొలానికే యజమానురాలు అవుతున్నది. ఆమె ఏరుకుందామని వచ్చింది ఆమె, కానీ వివాహం ద్వారా ఆమె పొజిషన్ మారిపోయినది. బెగ్గర్ నుండి ఆమె ఒక అథారిటీ, ఒక అధికారం లాగా. బోయాస్ ఎన్ని పొలాలు అయితే కలిగి ఉన్నాడో ఆ పొలాలన్నిటికీ నేను కూడా ఇప్పుడు అధికారిని. బోయాస్ లేనప్పుడు భార్యతో చెప్తాడు, పని మనుషులు వస్తారు వాళ్ళకి ఇలా చెప్పు, మొత్తం కరెక్ట్గా చూసుకోమని. బోయాస్ వెళ్ళిపోయి ఉంటాడు, ఏమంటాడు, ఓ పని మనుషులు రండి, ఆ పొలంలో ఏం బాగా పండుతున్నాయా లేవా, ఎన్ని బస్తాలు వస్తాయని నాకు చెప్పండి, నాకు అంత ఈమె ఇప్పుడు అధికారి. రాహాబు ఒక వేశ్య, ఒక దాస్యత్వంలో ఉన్నది ఆమె. కానీ ఆమె ఎప్పుడైతే వివాహానికి వచ్చిందో ఆమె వేశ్యగా నుండి మెస్సయ్యాకు ఒక మహా గొప్ప తల్లిగా మారింది. అంటే తల్లి అనగా నేనేమో మారుతున్నాను, మెస్సయ్యాను ఉత్పత్తి చేయ ఒక స్త్రీగా మారింది ఆమె. ఈరోజు రాహాబుని ఎలా మాట్లాడుతున్నాం మనము, ఒక గొప్ప స్త్రీ, విశ్వాసమునకు ఒక మహా గొప్ప సాదృశ్యమైన ఒక స్త్రీ ఆమె. చూడకయే కేవలం విని నమ్మింది ఆమె. ఆ దేవుని అందు విశ్వాసం వచ్చిందా ఆమె. ఆమె ఒక వేశ్యగా నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నదా ఆమె, ఒక మ్యారీడ్ ఉమెన్ గా, ఒక వివాహమైన ఒక స్త్రీగా. సల్మానుకు ఏదైతే కలిగి ఉన్నాడు బెత్లెహేములో, తన అంతటికి ఒక వారసుడుగా మెస్సయ్యాను ఉత్పత్తి చేయ ఒక స్త్రీగా ఆమె మారినది. దేనిని బట్టి, ఒకే ఒక విషయం, మ్యారేజ్. ఆ వివాహాన్ని బట్టి ప్రతి ఒక్క స్త్రీ ఒక స్థానం మారిపోతున్నది. ఆమె అక్కడ పొలంలో పనిచేసేటప్పుడు రూతు, ఆమె పేరు రూతునే. ఆమె తన సొంత ఇంటి పేరే ఆమెకు ఉంటుంది, కానీ మ్యారేజ్ అయిన తరువాత తన భర్త పేరు ఆమెకు వస్తుంది. నేమ్ అనేది మారిపోతున్నది. చూసారా, ఆమె పేరు మారిపోతున్నది, ఆమె పొజిషన్ మారిపోతున్నది, ఆమె ఏ వంశమో ఆ వంశము మారిపోతున్నది. షిఫ్టింగ్ అది ఎక్కడో పెట్టాడు, కేవలం ఒక స్త్రీలోనే పెట్టాడు దాన్ని. కానీ పురుషుడు ఎన్నడూ మారడు, పురుషుడు ఎన్నడూ ఒకే వంశంలోనే పోతుంటుంది అది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మారని వాడు ఆయన. కానీ ఇప్పుడు దేవుడు ఒక వ్యభిచారిని, ఒక అడుక్కునే ఒక స్త్రీని
ఏమీ లేని ఒక పేద కుటుంబంలో ఒక స్త్రీని ఆయన ఎన్నుకున్నా. మీకు తెలుసు కదా, చికాగో నుండి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఎంతో మంది స్త్రీలు ఉన్నప్పటికీ ఆ స్త్రీ అక్కడ కుండలు దొమ్ముతున్న లోపల, అక్కడ సామాన్లు కడుగుతున్న షింకులు, ఇలాంటి పెద్ద ఒక క్లీనింగ్ ఒక డ్రెస్ వేసుకొని ఆమె లోపల కడుగుతున్నది. అసలు పట్టించుకొని కూడా లేదు ఆయనను, కానీ నేరుగా అందరిని దాటుకుంటూ వచ్చాడు. అందమైన స్త్రీలు, ఇంకా నేను ఇలాంటి దాన్ని అలాంటి దాన్ని అంత అందంగా ఉన్నాను, నా వంటి అందగత్త ఇంకెవరు లేరన్నట్లు అట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళంతా కూడా. అలా 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 బిహేవ్ చేస్తున్నారు వాళ్ళంతా. అస్సలు ముఖం కూడా చూడలేదు ఆయన యాటిట్యూడ్ అది కాదు, ఆయన యొక్క క్యారెక్టర్ అది కాదు. నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ స్త్రీ ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళాడు, చూచాడు. గెట్ రెడీ, పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధంగా ఉండు, నేను మళ్ళీ తిరిగి వస్తాను. నేను అదేదో కాదు, ప్రధానము. అది ప్రామిస్ చేయడమే ప్రధానము. ప్రామిస్ చేసిన తర్వాత ఆయన ఎక్కడ నుండి వస్తున్నాడు? ఇప్పుడు రథంలో కారు వేసుకొని వస్తాడు ఆయన. ఎందుకు? పెళ్లి సూట్తో వేసుకొని ఇంకా పెళ్లికి సిద్ధమై నేరుగా కారులో వచ్చి దిగుతాడు. దిగిన తర్వాత సిద్ధంగా ఉన్నావా? ప్రదానం చేయబడిన తర్వాత ఇప్పుడు వివాహము. నేనేమంటున్నాను, పేదరాలు, అడుక్కునే ఒక స్త్రీ, ఏమీ లేని ఒక స్త్రీ, ఒక వేశ్య రాహాబు. ఎలా ఆమె యూదాకు భార్యగా మారింది? రాహాబు కాదు, తామారు ఎలాగూ అక్కడ యూదాకు భార్యగా మారినది? ఆమెను చూసి అందరూ తప్పు పట్టేవాళ్ళే, ఆమెను చూసి అందరూ ఇలాంటిది అలాంటిది అని చూసేవాళ్ళే. కానీ దేవుడు ఆమె యొక్క జీవితాన్ని పట్టుకున్నాడు, ఆమె జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమెను ఆ స్థితిలో నుండి ఎక్కడ తీసుకొచ్చాడు? మళ్ళా యూదాకే భార్యగా తీసుకొచ్చి పెట్టాడు. క్రీస్తును కానీ ఒక స్థితి తీసుకొచ్చాడు. అలా మారడానికి, షిఫ్ట్ అవ్వడానికి ఏంటి మధ్యలో ఉన్నాము? లింక్, మ్యారేజ్. కానీ నేనేమంటున్నాను, అదే ఆ షిఫ్ట్ అయ్యే లింక్ అనేది ఈ కాలమే. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళబోతున్నాం మనము. ఈ పరిమాణం నుండి ఆ పరిమాణంలోకి షిఫ్ట్ అయ్యే కాలము, ఆ లింక్ దగ్గర మనం వచ్చేసాము ఆల్రెడీ ఇప్పుడు. అందుకే నేను ఏమంటున్నాను, ఈ కాలమును తక్కువ అంచనా వేయబాకండి. అన్ని కాలాల్లాగానే ఇదొక కాలం అనుకోబాకండి. ఇంకా 2-3 సంవత్సరాలు, ఇంకా 200 సంవత్సరాలు ఉంటుందని అనుకోబాకండి. షిఫ్ట్ అయ్యే కాలం వచ్చింది. ఒక స్థలం నుండి మరొక స్థలానికి షిఫ్ట్ అయ్యే కాలం వచ్చింది. మీకు అర్థమవుతున్నదా నేనేం మాట్లాడుతున్నాను? దాసిగా నుండి స్వతంత్రత కలిగిన ఒక స్త్రీగా మారుట. ఇంకా బైబిల్లో నాకు ఇంకా చాలా స్త్రీలు ఉన్నారు, ఇంకా చాలా మంది. అబిగేల్ ఉంది, బత్సీబా ఉంది. వీళ్ళందరూ దేని ద్వారా వారు స్థానం మారింది? ఊరియా భార్య బత్సీబా, ఆమె ఒక వ్యభిచారి, అంతేనా? ఆమె ఒక వ్యభిచారి. కానీ ఆమె ఒక సైనికుని భార్యగా నుండి ఒక రాజు యొక్క భార్యగా మారడానికి మధ్యలో కారణం ఏంటి? మ్యారేజ్. మీకు అర్థమవుతున్నదా? మ్యారేజ్, వివాహం ద్వారా ఆమె ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి ఆమె మారుతున్నది. ఒక రాజు సింహాసనం ఎదుగు వెళ్తున్నది. నేను అందుకే అంటున్నాను, 7th సీల్ అనేది సంఘంలో చాలా ఇంపార్టెంట్. 7వ ముద్ర లేకుండా అందరూ దాసులే. అబ్రహాముకు దాసి ఉన్నది. నేను రేపు వారం ఇవన్నీ మాట్లాడుతున్నాను అబ్రహాం గురించి. ఆగరు, కానీ స్వతంత్రం కలిగిన ఒక భార్య కూడా ఉన్నది, ఆమె శారా. కానీ ఎన్నడూ ఒక దాసురాలు ఒక భార్య ఎన్నడూ కూడా, ఈ ఇద్దరు కూడా 2 గుంపులకు సాదృశ్యం అన్నాడు ప్రవక్త. ఈ 2 గుంపులు ఎవరు? కేవలం ప్రదానం చేయబడి సంఘకాలంలో ఉన్న వారికి, సంస్థలలో ఉన్న వారికి, సంఘకాలంలో ఉన్న సంస్థల్లో ఉన్న వారికి ఈ హాగరు సాదృశ్యము. కానీ వివాహము ద్వారా స్వతంత్రురాలు శారా వధువుకు సాదృశ్యం అని పిలిచాడు. ఆమె కేవలం ఒక దాసి, ఈమె భార్య. దాసికి భార్యకు చాలా తేడా ఉన్నది. అందుకే వివాహము, ఈ 7వ ముద్ర అనేది ఈ సంఘంలో లేదు అంటే ఈ సంఘంలో ఒక దాసురాలే. ఈమెకు అధికారం ఎన్నడూ రాదు. ఉడత కలుగునుగా కానీ పలికే మాటలు ఈ సంఘం నుండి రావు. 3వ ఈడ్పు ఈ సంఘం నుండి రాదు. ఎంతగా మనం ప్రార్థన చేసినా, ఎంతగా మనం పాటలు పాడినా, ఎంత చేసినా కూడా మనము స్వతంత్రులం కాదు, ఆయన అధికారానికి సమాన వారసులం కాలేము. 7th seal is very important. 7వ ముద్రలో మీకు ఏం జరుగుతున్నా మీకు అర్థమైనదా? 7వ ముద్రలో ఏం జరుగుతున్నది? గొర్రెపిల్ల వివాహం అవసరం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుంటున్నది. క్రీస్తు సంఘం 2 ఇద్దరు ఏకమవుతున్నారు. ఇజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమవుతున్నదా?
నా అయిపోయినది మొత్తం, నా టైం అయిపోతున్నా. నేను జస్ట్ ఒక సింపుల్ ఒక చిన్న ఈ యొక్క నా యొక్క ఉద్దేశంను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. నేను రేపు వారం నేను ఇదే వర్తమానం కొనసాగించి నేను ఎస్తేర్ గురించి నేను మాట్లాడతాను. నేను ఆమేన్. నౌ లిసన్, నేను ఒక చిన్న ఒక స్టేట్మెంట్స్ కొన్ని నేను చెప్పి నేను ముగించేస్తాను. నేను ఇక నేను స్టేట్మెంట్స్ ఒక రాసుకొని వచ్చాను. నేను జస్ట్ లిసన్. ఈ స్టేట్మెంట్స్ ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. నేను the position of the free woman and the position of the bond woman is different. స్వతంత్రత కలిగిన స్త్రీ యొక్క స్థానము, దాసి యొక్క స్థానము రెండు చాలా వ్యత్యాసమైనవి. గ్రేటర్ ప్రివిలేజ్ is given to the free woman. గొప్ప అవకాశము అది స్వతంత్రత కలిగిన స్త్రీకి ఇవ్వబడుతుంది. బట్ ఆల్సో ద గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హర్. ఎంతో గొప్ప అవకాశము, గొప్ప స్థానము ఒక భార్యకు ఇవ్వబడుతుంది. ఎంతో గొప్ప అనగా అన్నీ ఆమెకి ఇవ్వబడతాయి. అన్నీ ఆమె ఏమి కావాలన్నా, ఏమి అధికారం కావాలన్నా, ఆమె ఎలా ఉండాలనుకున్నా, డ్రెస్ కావాలన్నా, ఆహారం కావాలన్నా ఆమెకి ఇవ్వబడతాయి. ఎందుకు? భార్య కాబట్టి. కానీ ఏమంటున్నాడు? అది మాత్రమే కాదు, గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఆమె దగ్గర నుండి ఎంతైతే ఇవ్వబడుతుందో ఆమె దగ్గర నుండి అంతే బాధ్యత కూడా ఎక్స్పెక్ట్ చేస్తారంట భర్తలు. అంతే కదా? ఆమె ఎంత నమ్మకంగా ఉంటుంది, ఎంత రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను కలిగి ఉంటుంది. అండ్ ఎ గ్రేటర్ జడ్జ్మెంట్ బికాస్ షీ వాజ్ ఇన్ ఎ గ్రేటర్ పొజిషన్. ఈ ఒక అద్భుతమైన మాటలు ఇవి నేను చెప్పి నేను ముగించేస్తున్నాను. నేను స్త్రీ, ఒక భార్య గురించి నేను మాట్లాడుతున్నాను, ఒక వివాహమైన స్త్రీ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడైతే ఆమెకు అన్ని సమకూర్చబడి ఆమెకు ఇవ్వబడతాయి, అధికారము అన్నీ ఇవ్వబడతాయి, కానీ అది మాత్రమే కాదు, గొప్ప రెస్పాన్సిబిలిటీ కూడా ఆమె యొద్ద నుండి ఆశించబడుతుంది. అలాగుననే ఒకవేళ తప్పు చేస్తే గొప్ప తీర్పు కూడా ఆమెకు ఉంటుంది. ఎందుకు? ఆమె గొప్ప స్థానానికి వచ్చింది కాబట్టి. మీకు అర్థమవునే మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా ఒక పురుషునికి ఒక భార్య ఆ స్థితికి వస్తున్నదంటే ఆ భార్యకు అన్ని హక్కులు ఇవ్వబడతాయి. కాక ఆమె దగ్గర నుండి కూడా లాయల్టీ, రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరైనా కూడా ఈమె నాకు నమ్మకంగా ఉండాలి, మరియు ఎంతో బాధ్యత కలిగి ఉండాలి, ఎంతో సరైన విధానంలో ప్రవర్తించాలి. ఈమె ఎప్పుడైతే పొరపాటు, ఎంత రెస్పాన్సిబిలిటీ ఆమె దగ్గర నుండి వస్తున్నదో, ఎంత గొప్ప స్థానం అది ఇవ్వబడుతున్నదో, అంతగా ఆమెకు తీర్పు కూడా ఉంటుంది. అదేనా అక్కడ చెప్పేది? అక్కడేమో ప్రదానం చేయబడితేనేమో వదిలిపెట్టేయమంటున్నాడు, ఇక్కడ వివాహం అయితే మాత్రం చంపు అంటున్నాడు. అందుకే నేను అంటున్నాను, ఏ సంఘాలకు ఇప్పుడున్న మెసేజ్లోనే నేను డినామినేషన్స్ గురించి మాట్లాడడం లేదు, మెసేజ్లోనే ఇంకా వివాహం కాని వాళ్ళు దాసులుగా ఉన్నారు. ఎందుకంటే సెవెంత్ సీల్ అనేది లేదు కాబట్టి. 7వ ముద్ర ఆయన రాలేదు అని చెప్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఒక దాసులే. కానీ గుర్తుపెట్టుకుని నేను చెప్తున్నాను, వారిని తప్పు పట్టడం కాదు నేను మాట్లాడేది. ఇక్కడ వారు తక్కువ స్థానంలో ఉన్నారు కాబట్టి వారికి తక్కువ శిక్ష. కానీ అదే మన దగ్గర ప్రాబ్లం వచ్చిందంటే గొప్ప తీర్పు మనకున్నది. నేను మాట్లాడేది మన గురించే. ఎందుకంటే మనం ఇప్పుడు గొప్ప స్థానానికి ఎదుగుతున్నాం కాబట్టి, మ్యారేజ్ వల్ల గొప్ప స్థానానికి వచ్చాము కాబట్టి గొప్ప తీర్పే ఉంటుంది. అందుకే మన మెసేజ్లో నాకు 7th సీల్ నాకు అర్థమైపోయింది, నాకు 7th సీల్ మొత్తం నాకు క్లియర్గా, నాకు మొత్తం మర్మాలనే నాకు బాగా అర్థమవుతున్నాయి. నేను ఈరోజు నేను వర్తమానంలో నేను 20 years నుండి 30 years నుండి నేను మంచి ఎక్స్పీరియన్స్ నేను కలిగి ఉన్నాను. నేను ఇంత గొప్ప తెలివి నేను కలిగి ఉన్నాను. ఏది పనికిరాదు ఇక్కడ. ఏది ఆ దేవుడు చూడడం లేదు. రెస్పాన్సిబిలిటీ, నీవు దీని ఎడల, నా వాక్యం ఎడల ఎంత బాధ్యత కలిగి ఉన్నావో, నా ఎడల నువ్వు ఎంత బాధ్యత అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ యొద్ద నుండి. నా ఎడల నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీ నాకు చూపిస్తున్నావు. కానీ రెస్పాన్సిబిలిటీ తగ్గింది, లాయల్టీ, నిజాయితీ, తన భర్త ఎడల నమ్మకత్వం తగ్గింది అంటే అంతే గొప్ప తీర్పు ఉన్నది. ఎందుకు? ఓన్లీ రీజన్ ఆమె గొప్ప
స్థానానికి వచ్చింది కాబట్టి. మోర్ రెస్పాన్సిబిలిటీ, మోర్ జడ్జ్మెంట్, మోర్ పొజిషన్, మోర్ రెస్పెక్ట్. ఒక మంచి ఉన్నతమైన వ్యక్తికి నీకు వివాహం జరిగింది అనుకోండి, నీకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది. వింటున్నారా? కానీ ఎంత రెస్పెక్ట్ వచ్చిందో పొరపాటు ఏదైనా ప్రాబ్లం లాయల్టీలో లేదనుకోండి, అంతే తీర్పు వస్తుంది. నేనేమంటున్నాను తెలుసా, వర్తమానంలో కేవలం మనము నిర్లక్ష్యం చేయడం మాత్రమే కాదు, జాగ్రత్త కూడా వహించాలా. ఎక్స్పెషల్లీ ఈ 7th సీల్ గురించి వచ్చేటప్పుడు, 7వ ముద్ర నీకు బయలుపరచబడేటప్పుడు, నీవు క్రీస్తు ఒకటయ్యేటప్పుడు, 3వ ఈడ్పుకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో, 3వ ఈడ్పుకి ఎవరైతే నిర్ణయించబడ్డారో వారు మరీ జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమాన్? మీకు అర్థమవుతుంది? ఈ యొక్క మాటలు అద్భుతంగా లేవేవి? నిజంగా ఇది గొప్ప మాట అయి ఉన్నది. ద పొజిషన్ ఆఫ్ ద ఫ్రీ ఉమెన్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ద బాండ్ ఉమెన్ ఇస్ డిఫరెంట్. దాసి యొక్క స్థానం వేరు, వివాహం చేయబడిన స్త్రీ యొక్క స్థానం వేరు. రెండు వేరు వేరు స్థితులు, స్థలాలు. గొప్ప ప్రివిలేజ్, గొప్ప అవకాశము, గొప్ప రెస్పెక్ట్ పెరిగే కొద్దీ గొప్ప రెస్పాన్సిబిలిటీ వస్తుంది. గొప్ప రెస్పాన్సిబిలిటీ వస్తే పొరపాటు జరిగితే గొప్ప తీర్పు కూడా ఉంటుంది. గొప్ప తీర్పు, అంత గొప్ప స్థానానికి వచ్చావు కాబట్టే అలాంటి యొక్క తీర్పు. అందుకే నేనేమంటున్నాను, నేను ఇతర సంఘముల వల్లే మనం ఉండడానికి వీల్లేదు. మన యొక్క మన ఈ సంఘం యొక్క ఓన్ వే మనకు ఉండాలి, సొంత మార్గం మనకు ఉండాలి. ఏ మార్గం? అది కూడా వాక్యం వల్ల వచ్చే మార్గము. ఆ వేలో మనం వెళ్ళాలి. ఖచ్చితంగా భయముతోనూ వణుకువతోనూ ఈ వర్తమానంతో మనము వెంబడించాలి. ఏముందిలే అని అనుకోవద్దండి. ఈ యొక్క సంఘం గురించి, వర్తమానం గురించి, లేకపోతే ప్రతి ఏదైనా దాని గురించి తక్కువ మంది అన్నా ఉండొచ్చు, ఎక్కువ మంది అన్నా ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అది అసలు సంబంధమే లేదు అది. ఏమాన్? టైమ్ ఈజ్ అప్. సమయం అయిపోతున్నది. వెన్ గాడ్ ఎలివేట్స్ యూ అండ్ గివ్స్ యూ రెవల్యూషన్ అండ్ బిల్డ్స్ యూ అప్, ఫ్రీస్ యూ అండ్ బ్రేక్స్ సిన్ ఫ్రమ్ అరౌండ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే దేవుడు నిన్ను పైకి లేపుతా ఉంటాడో, అంటే నేను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తూ ఉంటాడో, నిన్ను ఎత్తులో పెడుతూ ఉంటాడో, నీకు ఎక్కువ ప్రత్యక్షత ఇస్తా ఉంటే, నిన్ను పైకి లేపుతూ ఉంటే, ఇంకా స్థిరంగా నిలబెడుతూ ఉంటే, నేను ఇంకా దేవుడు నిన్ను, నీ చుట్టూ ఉన్న పాపంను ఖండిస్తూ ఉంటే, మొత్తం నీలో ఉన్న ప్రతిదాన్ని ఎక్కువ ప్రియారిటీ నీకు ఇచ్చి, ఎక్కువ కేరింగ్ అనగా శ్రద్ధ నీ మీద ఉంచి ఎంత ఎక్కువగా చేస్తున్నాడో గుర్తుపెట్టుకోండి, ఏదైనా పొరపాటు జరిగితే అంతే తీర్పు నీ మీదకి వస్తుంది. కేవలం ఇది జ్ఞానం సంపాదించుకోవడం కాదు ఆదివారం. అది తెలుసు ఇది తెలుసు అని చెప్పుకోవడం కోసం కాదు ఇవన్నీ బోధించేది. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది పెరగాలి. ఈ వర్తమానం ఎడల బాధ్యత పెరగాలి. నమ్మకమైన ఒక సంఘముగా ఇది ఉండాలి, ఆచారంగా వచ్చే సంఘముగా కాదు. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు ఇంకా కూడా అది ఆ యొక్క వాతావరణం మీ చుట్టూ రావాలి. పొగడడానికి నేను రాలేదు ఈ వారం. నేను పొగడడానికి మీరు వివాహం చేయబడిన ఒక స్త్రీ, మీరు నిజంగా ధన్యులు, మీరు గొప్పవారని చెప్పడానికి నేను రావడం లేదు. మీకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అంతే తీర్పు మీ మీదకి వస్తుంది. అంతేనా కదా? ఒక చిన్న మిడిల్ క్లాస్లో జీవిస్తున్న వ్యక్తి, అతనికి లాస్ ఏదైనా వస్తే తక్కువగానే లాస్ వస్తుంది. మిడిల్ క్లాస్లో అతను తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, తక్కువ లాస్ అనేది వస్తుంది. అదే నీకు హై లగ్జరీగా ఉండే వాళ్ళ యొక్క వార్డులో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అయిపోయింది, కోట్లు. జడ్జిమెంట్ కూడా అంతే హై లెవెల్లో ఉంటుంది. నేనేమంటున్నా, తీర్పు కూడా, లాస్ కూడా కోట్లు. ఎందుకంటే వీళ్ళ యొక్క లావాదేవీలు, వీళ్ళ యొక్క లగ్జరీ కోట్లతోనే ఉన్నది. లగ్జరీ, ఆ స్థానం గొప్పది కాబట్టి వారి యొక్క లాస్ కూడా అంతే ఉంటుంది. ఇన్ని కోట్ల అప్పా, ఇంత గొప్ప తీర్పా. దేవుడు మనల్ని అన్ని సంఘాల కంటే, ఈ భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల కంటే గ్రేటర్ పొజిషన్, గొప్ప స్థానానికి దేవుడు మనం తీసుకెళ్తున్నాడంటే మనం మొదట సంతోషించాలా, మన గంతులు వేయాలా. ఏది మరుగు చేయకుండా, 7వ ముద్ర తెరవబడలేదు, అదేమీ లేకుండా అన్ని విప్పబట్టే దేవుడు తన హృదయానంతా తెరిచేసి నీకు బోధిస్తున్నాడు అంటే అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ దగ్గర నుండి. బాధ్యత కూడా నీ దగ్గర నుండి అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బ్రదర్, నీలో క్వాలిఫికేషన్, అంత సామర్థ్యం ఉంటేనే నీ దగ్గర నుండి అంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇతను నిలబెట్టుకోగలడు, ఇతను నిలబడగలడు
అందుకే మనం కూడా ఇంత 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 కూడా మనం వెనకడలేమన్నట్టు ఒక వ్యక్తి ఎడల అంతగా మనము నిలబడతాం అతని గురించి, అతని సామర్థ్యాన్ని బట్టి. సామర్థ్యం లేదనుకో అక్కడ పనికిరాడు, ఇక్కడ పెడతాం. కానీ మనకి అందరూ ఏం కోరుకుంటున్నారండి ఇప్పుడు? లగ్జరీగా ఉండాలని కోరుకుంటున్నారా లేదా? ఇంకా నాకు అంత తీర్పు వద్దులే, నాకు ఇంతే తీర్పు రేకుల ఇంట్లో ఉంటారు ఎవరైనా? ఎవరి ఇంటెన్షన్ కూడా తక్కువలో ఎక్కడో కొంచెం రేకుల ఇంట్లో ఉందాము, అలా ఉందామా, అలా ఎవరు ఉండరు. వాళ్ళకి కొన్ని కోట్ల అప్పైనా కూడా కానీ పెద్ద బిల్డింగ్ కట్టాలా, వారిలాగా కార్లలో దిగాల. ఎందుకు? ఆ యొక్క రెస్పెక్ట్ వేరు, ఆ పొజిషన్ వేరు, ఆ యొక్క లివింగ్, ఆ యొక్క జీవించే స్థలం వేరు. అది ఎంత కూడా సమాజంలో గొప్ప సొసైటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వారిలో ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే ఒక్కసారిగా కొలాప్స్ అవుతాడు. అంతే, మొత్తం ఒక్కసారిగా కూలిపోయి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? మళ్ళీ కిందకి వెళ్తాడు. అందుకే ఎదిగే కొద్దీ జాగ్రత్త కూడా పెరగడం మంచిది. అంతే కదా, ఎక్కడైనా సోషల్లో ప్రతి ఒక్కరు మాట్లాడేది అది. ఎంత పైకి ఎదుగుతారో కొంచెం జాగ్రత్తగా తగ్గించుకొని ఉంటే మంచిది. ఎందుకంటే ఎంత పాపులర్ అయ్యే కొద్దీ ఆ యొక్క తీర్పు అది వచ్చేటప్పుడు మామూలుగా ఉండదు. అది చాలా జాగ్రత్త, అంత రెస్పాన్సిబిలిటీ. ప్రజలందరూ కూడా అంత ఎక్స్పెక్ట్ చేస్తారు నీ దగ్గర నుండి. ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఎదిగే కొద్ది ఒకవేళ నీకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం నీ గురించి బాగా తెలుసు అనుకోండి, లాస్ ఎలాగొస్తుంది తెలుసా? ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అయిపోయిన పని. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళాలా, అంతేనా? అదే నువ్వు తిరుపతి వరకే తెలుసు అనుకోండి, నువ్వు ఇక్కడ పొరపాటు చేస్తే ఇక్కడ వదిలిపెట్టి నువ్వు పక్క ఊరికి వెళ్ళొచ్చు. గ్రేటర్ పొజిషన్, గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ, గ్రేటర్ జడ్జిమెంట్. గొప్ప స్థానము, గొప్ప బాధ్యత, గొప్ప తీర్పు కూడా. నేనేం మాట్లాడుతున్నాను? నేను స్థానం గురించి మాట్లాడడానికి రాలేదు, గొప్ప బాధ్యత గురించి నేను మాట్లాడాను. నీకు ఎంత రెస్పెక్ట్ ఉన్నదో అది చెప్పడానికి నేను రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంత స్థానంలో నీకు ఇంత తీర్పు కూడా ఉన్నది. అందుకే సంఘము క్వాలిటీ ఎంత పెరిగిందనేది ఇంపార్టెంట్ కాదు, సంఘం ఏ స్థితికి వెళ్ళింది. స్థితి ఎలాగొస్తుంది? మ్యారేజ్, గొర్రె పిల్ల, ఈయనతో ఐక్యమయ్యే కొద్దీ నీ యొక్క రెస్పెక్ట్ పెరుగుతుంది, నీ యొక్క స్టేటస్ పెరుగుతుంది, నీ యొక్క విధానం పెరుగుతుంది, అన్ని మారిపోతాయి. కానీ ఒక్కసారి ప్రాబ్లం జరిగిందా, వేరే విత్తనం యొద్దకు వెళ్ళి దాన్ని తీసుకున్నావా, అయిపోయినది. దేవుడు చంపమంటున్నాడు, మరణ శిక్ష వాడిని క్లోజ్ చేసేయండి అంటున్నాడు. ఏమేన్? నా యొక్క ఉద్దేశం, నా పాయింట్ని మీకు నేను వివరించాను. నేనేం చెప్పగలుగుతున్నాను? ఏమేన్? సంఘము డెవలప్ అయ్యే కొద్దీ, అంటే డెవలప్ అనగా రెవల్యూషన్స్ ఆదివారం ఆగే ప్రత్యక్షతలు ఇచ్చే కొద్దీ సంఘం డంబంగా వెళ్ళకూడదు. డంబంగా నాకు అవి తెలుసు ఇవి తెలుసు అని వెళ్ళకూడదు. వెళ్తున్నావు అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తీర్పు కూడా వెనకాల అలానే వస్తుంటుంది అంత ఎత్తులో. అందుకే మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను హెచ్చించేటప్పుడు, గివ్స్ యు రెవల్యూషన్, గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చేటప్పుడు, బిల్డ్స్ యు అప్, నిన్ను పైకి కట్టేటప్పుడు. వింటున్నారా? దేవుడు నిన్ను మళ్ళీ పాపంలోకి వెళ్లకుండా నీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని కూల్చేటప్పుడు. ఎందుకు దేవుడు అలా నీ చుట్టూ ఉన్న పాపాన్ని ఖండిస్తున్నాడు, కూల్చివేస్తున్నాడు? దేవుడు, వినండి, దేవుడు నిన్ను ఒక మెట్టు పైకి లేపి దేవుని యొక్క మహిమలో నివసించుట కొరకు దేవుడు నిన్ను ఆ స్థానానికి తీసుకెళ్తున్నాడు. దేవుని యొక్క మహిమలో ఆ స్థానం గొప్పదే, అదంతయు గొప్ప కార్యాలే. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ జడ్జ్మెంట్ ఈజ్ ఫర్ యూ. గొప్ప తీర్పు కూడా అది నీకు ఉన్నది. బైబిల్లో ఒక మాట ఉన్నదండి, ఎంత ఇవ్వబడుతుందో అంతగా ఆశిస్తాడంట. ఇంగ్లీష్లో ఏముండదంటే, టు హూమ్ మచ్ ఇస్ గివెన్, ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో మచ్ ఇస్ రిక్వైర్డ్, ఆ కారణం అంతే ఆశించబడుతుంది. గ్రేటర్ రెవల్యూషన్ మీన్స్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అండ్ గ్రేటర్ అకౌంటబిలిటీ. గొప్ప ప్రత్యక్షత అనగా గొప్ప బాధ్యత. క్రైస్తవులం అనేది కేవలం ఒక ఉత్సవం కాదు, ఉత్తేజం కాదు. నాకు అది జ్ఞానం గురించిన ఉత్తేజం కాదు, అది క్రైస్తవ్యం అనేది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అది ఒక బాధ్యత, వర్తమానం గురించి. ఆమేన్. ఐ వాంట్ టు క్లోజ్. నేను ముగిస్తున్నాను. నేను ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది నేను మాట్లాడుతున్నాను? నేను అబ్రహాము మరియు ఎస్తేర్ గురించి నేను వచ్చే వారం నేను మాట్లాడతాను. దిస్ కంటిన్యూయేషన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.
లెట్స్ స్టాండ్ టుగెదర్. ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే. ఇవన్నీ జ్ఞాపకం చేసుకునండి, మళ్ళీ రెఫర్ చేయండి ఇవన్నీ కూడా. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీరిచ్చిన ఈ గొప్ప ఘనమైన నామము కొరకై మీకు స్తోత్రాలు. అవును దేవా, మీ నామము మారదని ఎంత చక్కగా ఈరోజు మాట్లాడిన దేవుడవు. అవును తండ్రి, స్త్రీ యొక్క వంశావళి మారి పురుషుని యొక్క వంశావళిలోనికి తీసుకొని వచ్చినట్టుగానే అది మీలో నుండి ప్రారంభించారు ప్రభువా. లోకము దాన్ని అనుసరిస్తూ ఉంది. లోకపరంగా అనుసరిస్తూ ఉంది నాయన. ఆత్మీయతలు మేము చూసినప్పుడు నిన్న నేడు నిరంతరము మారని దేవుడుగా మీరుంటున్నారు. వధువు ఖచ్చితంగా క్రీస్తు నామములో, ప్రభువైన యేసుక్రీస్తు నామములోనికి వచ్చి ఆ నామములోనే వెళ్ళాలని ప్రభువా, ధరించుకోవాలని మా స్థానాన్ని మార్చిన దేవుడవు. సంఘ శాఖల్లో నుంచి మార్చిన దేవుడవు. అయ్యా మీకు స్తోత్రములు, వందనాలు నాయన. ఓ రెబెకా యొక్క స్థానాన్ని మార్చిన దేవుడవు నాయన. రూతు యొక్క స్థానాన్ని మార్చిన దేవుడవు నాయన. ఎస్తేరు యొక్క స్థానాన్ని మార్చిన దేవుడవు నాయన. ఈరోజు ప్రభువా, మా స్థానమును మార్చుట కొరకై మాకు ఆ గుర్తులను చూపిస్తున్న దేవుడు మీకు స్తోత్రములు. దేవా, సంఘాన్ని మీద కనికరించండి, మీ హస్తాన్ని పెట్టండి, మీ దయ పెట్టండి నాయన. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము. పరిశుద్ధాత్మను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని చెయ్యండి. మీకు లోబడే బిడ్డలుగా మమ్మల్ని చెయ్యండి. మీ వాక్యం కింద నడుచుకునే కృప దయచేయండి. అయ్యా, మేము ఎంతకాలమో ప్రభువా ఈ బాడుగ ఇళ్ళల్లో ఉంటున్నాము. మాకంటూ ప్రభువా ఒక సొంత స్థలాన్ని మీరు త్వరగా మీరు కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము. నీ బిడ్డలు కుటుంబాలు ప్రార్థిస్తున్నారు నాయన. ఆ ప్రార్థనలకు సహాయం దయచేసే దేవుడవు. ఇంకా ఎక్కువగా ప్రార్థించి మేము సంపూర్ణత మేము పొందుకునే కృప దయచేయండి భూలోకములో. అయ్యా గొప్ప దేవా, నీ నామ మహిమార్థమై ప్రతి కార్యాన్ని మేము చేయడానికి మీ కృపనివ్వండి. దేవా, మీకు స్తోత్రములు, వందనాలు. వచ్చిన బిడ్డలను ఆశీర్వించి దీవించమని, మరొకసారి కలుసుకున్న కృప మాకు దయచేయమని. శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ప్రభ చక్కగా తండ్రి నీ సన్నిధిలో ఉండి మేము మొరపెట్టుకునే కృప దయచేయండి. ఇదిగో ప్రభు, ఫాస్టింగ్ ప్రేయర్ మేము ప్రకటించినప్పుడు అపవాది ఎవరిని ప్రభు అడ్డుపరచక, దొంగిలించక, ప్రతి ఆటంకాలు దూరపరిచి మేమందరం ప్రభు మా అవసరత నిమిత్తమై, మేము ఆరాధించుకోవడానికి స్థలము నిమిత్తమై, ఇంకా నూతన ఆత్మల నిమిత్తమై, ఉన్న కుటుంబాల నిమిత్తమై ఇదిగో నీ దగ్గర మేము ఏడుస్తుండగా, గోజాడుతుండగా, మొరపెట్టుకుంటుండగా మీరు మాకు దయచేయాలని మేము అడుగుతూ ఉంటున్నాం. దేవా, వచ్చిన బిడ్డలు ఆశీర్వించి దీవించమని, రాలేని బిడ్డలు రేపు వారం కలుసుకునే కృప దయచేయమని, క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు మళ్ళీ క్షేమంగా నడిపించండి. ఈ వారము ప్రభువా మరి నాయన సహోదరుడు యామసుందర్ బ్రదర్ యొక్క తండ్రి మరి నాయన తెలిసిన బ్రదర్ యొక్క తండ్రి కుటుంబం ప్రేరేపించి ఈరోజు భోజనాలు సిద్ధపరుచున్నారు. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రభువా మందిరంలో ప్రభువా ప్రతి ఒక్కరూ వారిని బట్టి ప్రభువా వారి సామర్థ్యమును బట్టి వారి చేతులు చాపి ఉన్నారు. వారికి రావాల్సిన దీవెనలు 1000 ఆశీర్వించి దీవించండి. అవును తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. మేము కానుకలు, దశమ భాగములు, మా యొక్క ప్రతిష్టార్పణములు, మొక్కుబళ్ళు ప్రతిదీ ప్రభువా మీ ఆశీర్వాదం కిందికి, మీ దీవెన కిందికి మమ్మల్ని తీసుకురమ్మని, మీరు 1000 ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన కాపుదల, సంవత్సరం అంతా కాపాడిన దేవుడు ఈ చివరి నెలలో, అంతేకాదు రాబో సంవత్సరాలంతా ఎత్తబడు వరకు ఆయన కాపుదల పెట్టి 10,000 దూతల్ని పెట్టి
ఆయన్నే కాపుదల పెట్టి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు.